బిళ్ళ భిక్షం జిందాబాద్ 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 అని నా శిష్యులందరూ ఎందుకలా అరుస్తున్నారో తెలుసా? రేపు జరగబోయే వేలం పాటలో ఈ స్టాండింగ్ ను నేను పాడుకోబోతున్నాను. ఈ శుభ సందర్భంలో కష్టజీవుల చెమట తుడిచేలా రేట్లు మార్చబోతున్నారు. రిక్షాకు ₹1 ఎంతేమంటారు? పాపం రిక్షావాడు కష్టజీవి, ఒకటి పక్కన సున్నావి. అదే జట్కాకు ₹2 ఉంది, ఎంత ఏమంటారు? జంతువుని నమ్ముకుని బతికేవాడు, వాడికి ఒక సున్నా వేయండి. ఆటోకి ₹3 ఉందండి, ఎంత ఏమంటారు? 3 చక్రాలు నమ్ముకుని బతుకుతున్నవాడు, తగిలించండి వాడికి ఒక సున్నా. ఏంటి బాబు రేట్లు పెంచేస్తున్నారా? మీ మీద జాలితో సున్నాలే వేశానురా, అంకెలేస్తే రంకెలేసి చేస్తారని. మీరు ఇట్లా రేట్లు పెంచితే మేము ఊరుకోం. మీ ఎమోషన్ నాకు తెలుసురా. మీరిలా ఎదురు తిరుగుతారని విజిలేస్తే తన్ని రౌడీల్ని తీసుకొచ్చాను. విజిలేశాను. మీరు ఎంత పెద్ద రౌడీల్ని తీసుకొచ్చినా మా రాజొస్తే మీ గ్రీజు కొడతాడు. రాజా రాజంటే రెత్తిన కిరీటం ఉంటుందా? గుర్రం మీద వస్తాడా? వాడేమన్నా ఎవర సామ్రాట? ఎవ్వర సామ్రాట కాదు, యువ సామ్రాట్ వచ్చాడంటే అదర కొడతాడు. అబ్బా మై డియర్ రౌడీ బ్రదర్, ఆ రాజు వచ్చి నాతో గొడవ పెట్టుకుంటే మీ ఇనపరాడు చేత్తో పట్టుకుని సిద్ధంగా ఉండండి. నేను అని విజిలేసిన వెంటనే వాణ్ణి చిత్తడిగా బాదండి. ఇది లేకపోతే విజిలేస్తేనేరా. ఎక్కడ్రా ఎక్కడ్రా మీ రాజు? రాడేమిరా మీ రాజు? ఓ, ఇక నేనే పిలవాలా? రాజు రాజంటే రథం మీద వస్తావనుకున్నాను, చట్టా మీద వచ్చావా నాయనా? అవును నాయనా, ఈ జట్కా వాడి జబర్జంగ్ ఏంటో చూపిద్దామని వచ్చాను. ఏట్రా తమ్ముడు కాలు దూతున్నావు? తుమ్ముడు ఎగ్గొట్టమంటావా? ఏమంటోంది బాబు నీ గుర్రం? అప్ అండ్ డౌన్ అదరగొట్టమంటుంది. పాపం మళ్ళీ ఏదో అంటోంది నీ గుర్రం. చుర్రు సుమ్మైపోతుందని చెప్పమంటుంది. చుర్రు సుమ్మైపోతుందా అంటే? చెప్తా, వస్తున్నా. ఆ, ఏంటి బాబు జేబులో చేయి పెడుతున్నావు? కడప బాంబు గట్రా తీస్తావా? ఆహా. నా మాట విను, అనవసరంగా గొడవలొద్దు, కొట్లాట్లొద్దు. భయపడ్డాడు వద్దన్నావు కాబట్టి బతికిపోయావు, లేకపోతే నీ తెల్ల బట్టలు నల్ల బట్టలు అయ్యేదాకా కొట్టించేవాడిని. అబ్బో! అమ్మా! ఇదేంటిది? నా తెలుపు చొక్కా నలుపు చేస్తానన్నావుగా, దమ్ముంటే ఆ చేతులతో పనిచేయి. ఓడిపోయాను ఓ తింటేనా? ఆ. అంటిస్తే ఓడిపోయాను ఒప్పుకుంటావా? ఆహా. యాహూ! ఒరే రౌడీ పిల్లలు, చూస్తానేరా మీ ఇనపరాట్లతో విజృంభించండి. మీరు ముందు విజిలేయండి. ఇదిగా అయ్యో అయ్యో నా విధులు. ఒరేయ్ వీడు నన్ను విరగొట్టేలా ఉన్నాడు, విజృంభించండి రా. మీరు విజిలేయండి, అప్పుడు వస్తాం. మీకు దండ పెడతాను, గ్యాప్ లేకుండా కొట్టేట్టున్నాడు, నన్ను కాపాడండి రా. అదిగో విధులు, గుర్రమేసిన నేనేసిన విధులు విజయరా. ఇకమైనా విజృంభించండి.
మర్యాదగా రాసిన రేట్లన్నీ తుడిచాయి. అలాగే. లేకపోతే చుర్రు సుమ్మైపోతుందండి. చుర్రు సుమ్మైపోతుంది సార్. ఇదిగో బాబాయ్, అటువంటి మన జోలికి రాకుండా ఉండాలంటే నేను ఒక సలహా చెప్తాను బాబు. ఈసారి నుంచి మన స్టాండ్ వేలం పాట చందాలేసి మనమే పాడుకుందాం. ఆ వచ్చే డబ్బు మన కష్టాలకి అవసరాలకి ఉపయోగపడుతుంది. ఇదిగో నా చందా. జట్కా రాజుకి, జట్కా రాజుకి, జట్కా రాజుకి, జట్కా రాజుకి, జట్కా రాజుకి. నిన్న అమ్మా అశ్విని నా చెప్ప, నా బంగారు తల్లి, నా ముద్దుల చెల్లి, నువ్వు ఈ జడేసుకుని పూలు పెట్టుకుంటే ఎంత ముద్దొస్తున్నావో తెలుసమ్మా. పైసా లేనోడు కూడా బండికి కూర్చుంటాడమ్మా. ఒరే కాచు గుర్రానికి జరత్రమేంట్రా? నోర్మై, ఏంటో నువ్వు వాగింది? ఇది గుర్రమా? మరి గాడిదా? నోర్మై చంపేస్తారు పిచ్చివాడు ఉంటే. ఇది నా ముద్దుల చెల్లెలు అశ్విని నా చెప్ప. ఇది నీ చెల్లెలేంట్రా? ఆ రాజుగారు తెల్ల గుర్రానికి ఎప్పుడో ప్రాణం పడింది. నోర్మై, నోర్మై, చంపేస్తాను. చూస్తావా నా చెప్ప, నువ్వు ఆ తెల్లగుర్రం ప్రేమలో పడి మీ అన్నయ్య పరువుని స్టాండ్ లోనే తీసేస్తున్నావు. ఈ ప్రేమలు పెళ్లిళ్ళు శాశ్వతం కాదమ్మా. ఓహో, గోల్కొండ ఎక్స్ప్రెస్ టైం అయింది, వెళ్దామమ్మా. ఆ తెల్లగుర్రం ఎదురు రాకుండా ఉంటే మంచిది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఎక్కడికి వెళ్ళాలమ్మా? మహారాణిపేట. ఏం పాపా మహారాణిపేట వెళ్ళాలా? దీనికి జట్కా ఎందుకు? నడుస్తూ పోతే గంటలో వెళ్ళిపోతాం. రే చాలు బండ పెట్టరా. ఏంటి మళ్ళీ బోని బేరాలని చెడగొడుతున్నావు? నీ బోణి బేరానికి ఆ రాణిపేట రాణియే దొరికిందా? అసలు ఈ జట్కాలో నేను తప్ప ఏ ఆడది ఎక్కడానికి వీల్లేదని చెప్పానా లేదా? జరుగు. ఎక్కిన ప్యాసింజర్ దింపేసి నువ్వు ఎక్కుతానంటావేంటి? ఆవిడ ఒక ప్యాసింజరు, నువ్వు ఒక ఎక్స్ప్రెస్. హోటల్లో పాలు పోయడానికి టైం అయింది. టేక్ ఇట్ ఈజీ అనుకుంటూ పద పద. అయ్యో పొద్దున్నే భలే బేరం దొరికింది. పదా చెప్పేది వినపడుతోందా? వినపడుతుందిలే. మా తాత బతుకుండగా నీకు జడకు చురుకు కొని పెడతానే అంటుండేవాడు. కొని పెట్టకుండానే వెళ్ళిపోయాడు. నేను టేక్ ఇట్ ఈజీ అనుకున్నాను. ఆ తర్వాత మా బాబు వచ్చి బతికుండగా జడ కుర్చీలు కొని పెడతా అన్నాడు. కొని పెట్టకుండానే పోయాడు. టేక్ ఇట్ ఈజీ అనుకున్నాం, అంతేగా? ఏం పోతున్నావమ్మా? తెల్లగుర్రం ఒరేయ్ కాసులో అయిపోయావు రే. చిన్న నీ గర్ల్ ఫ్రెండ్ రోయ్. కాసులో ఇంక నీ మాట ఎందుకు వింటారు రాజు? అయ్యయ్యో రాజు, రోజు ఇదే కర్మనైనా నాకు. నీ గుర్రం కనపడితే చాలు, నా గుర్రం బండిలో ఉన్న ప్యాసింజర్లు పడేసి నీ గుర్రం వెనకాల పడుతుంది. నీ తెల్ల గుర్రం ప్రేమలో పడి నా అస్త్రి చెడిపోయింది బాబు, చెడిపోయింది. ఇదిగో కాసులు, మనుషులు ప్రేమించుకున్నట్టే గుర్రాలు ప్రేమించుకుంటాయి తప్ప టేక్ ఇట్ ఈజీ. అవును, నీ చెల్లెలు నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయొచ్చుగా. ఏంటి? నీ తమ్ముడికిచ్చి నా చెల్లెలు పెళ్లి చేయాలా? నా తుండేం కాదు, మైసూర్ మహారాజా దగ్గర గుర్రానికి ఇచ్చి పెళ్లి చేస్తాను. ఇలాంటి జట్కా గుర్రాలకి ఇచ్చి చేయను బాబు. బాబు నీ గుర్రానికి వదండం, నీకు వదండం, నన్ను నా గుర్రాన్ని వదిలేయండి బాబు. అందుకే చెప్తున్నాను, జట్కా తోడమే కాదు గుర్రాన్ని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి. అశ్వినే వెనక్కి తిరిగి ఉష్ పటాక్. ఇదిగో మళ్ళీ పాలు పోసి త్వరగా వచ్చేసాయి. మన పేటలో వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ కి బ్యాంక్ ఆఫీసర్ గారు వస్తున్నారు. వెళ్ళు. అలాగే. అమ్మమ్మా, నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు, త్వరగా రా. ఆఫీసర్ గారు, అదిగో మా శారదమ్మ గారు వచ్చేస్తున్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మీరు నాకు నమస్కారం పెట్టడం ఏంటమ్మా? నన్ను గుర్తుపట్టారా? ఏమిటిది? ఆఫీసర్ గారు, మా అమ్మమ్మ మీకు ముందే తెలుసా? ముందే తెలుసా ఏమిటి బాబు? ఆవిడ మా పాలిటి దేవత. మీ అమ్మమ్మ గారి ఊళ్ళో ఆవిడ ఇంటి ఎదురుగా ఉండే టైలర్ పాపారావు కొడుకు నేను. నేను చదువుకోవడానికి డబ్బు లేని పరిస్థితుల్లో ఆవిడే ఫీజు కట్టారు, నన్ను కాలేజీలో చేర్పించారు. అంటే నువ్వు రాజశేఖరనివి కదా? అవునమ్మా, మీ దయ వల్లే నేను ఆఫీసర్ని కాగలిగాను. మీరేంటి ఆఫీసర్ గారు, మా కాలనీలో అందరికీ ఆ తల్లే దారి చూపించేది. కావాలంటే చూసుకోండి, ఈ కాలనీలో ఏ షాప్ మీద చూసినా ఆవిడ పేరే కనిపిస్తుంది. నాదే ఉంది బాబు. నేను పెంచిన మొక్క 10 మందికి నీడనిస్తే చాలు. నువ్వే ఇక్కడికి ఆఫీసర్ గా రావడం, ఈ నీళ్ల ట్యాంకు లోన్ ఇప్పించడం నాకెంతో ఆనందంగా ఉంది బాబు. ఆఫీసర్ గారు, ఇంకా ఆలస్యం ఎందుకు, ఓపెనింగ్ చేసేయండి. రండి, రండి. చెప్పండి, కొట్టండి. అన్నా, ఈ స్లమ్ ఏరియా ఖాళీ చేయించడానికి ఉపయోగపడతారని వీళ్ళని తీసుకొచ్చాను. నమస్కారం సార్, నా పేరు బిళ్ళ ధర్మం. వాట్? వీళ్ళ ధర్మమా? అవును సార్,
నేను 30 ఏళ్లుగా కలెక్టర్ ఆఫీస్ లో బిళ్ళ బంట్రోతుగా పనిచేస్తున్నాను. బిళ్ళ అనేది మా ఇంటి పేరు లాగా ఓ పద్మశ్రీ బిరుదు లాగా నిలబడిపోయింది. మై నేమ్ ఇస్ బిళ్ళ భిక్షం, సన్ ఆఫ్ బిళ్ళ ధర్మ. అది సరే, జస్ట్ లుక్ దేర్. నా హోటల్ ఇంకా పెద్ద చేయాలి, అందుకని ఆ స్లమ్ ఏరియా ఖాళీ చేయించాలి. చెప్పుకోకూడదు కానీ కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయించిన బిళ్ళ సార్ నాది. రేపు పొద్దున కొత్త కలెక్టర్ గారు వస్తున్నారు. 10 లక్షలు పెట్టులో పెట్టి పట్టుకురండి, మీ పని చిటికల్లో చేయించేస్తా. కొత్త కలెక్టర్ గారు వస్తున్నారు. ఎవరి దండలు వారు చేత్తో గట్టిగా పట్టుకుని రెడీగా ఉండండి. అరుగు వస్తున్నారు. నమస్కారం బాబు. 1 by 1. కొత్త కలెక్టర్ అంటే మగవాడు అనుకున్నాను, మరి ఈవిడెవరు? అందరూ దండలు వేస్తున్నారు. నీకు బుద్ధిగా జనరల్ నాలెడ్జీ లేదయ్యా. ఆవిడ కలెక్టర్ గారు అత్త కాదు. కలెక్టర్ వారి కార్యాలయంలో ఏ పని కావాల్సినా అమ్మవారి ఆలయంలో అర్చన జరిపించి కానుకలు సమర్పించుకోవాలి, పూజారితో సహా. అది సంగతి. చెప్పాను కదమ్మా, వీరంతా రకరకాల వ్యాపారస్తులు. పర్మిషన్లు, ఆర్డర్లు, గ్రాంట్లు ఇలాంటి కోరికలతో మీ దర్శనానికి వచ్చారు. ఇందులో నాదే ఉంది. అమ్మవారి దేవాలయానికి అందరూ చందాలు పంపించండి, అన్ని ఆవిడే చూసుకుంటుంది. అంతా సందాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు తల్లి. అంతా ఇంత అని చెప్పేది ఏముందమ్మా, తమరు ఇంతంటే ఇంత, అంతంటే అంత. ఏమండి, చెప్పింది అర్థమైందిగా? మా అమ్మ ఏ మాట చెప్పినా సరేనంటారు. సరేనా? ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏముంది? పదండి. అదిగో కలెక్టర్ గారు వస్తున్నారు. నమస్కారం. అందరూ అత్తయ్య గారితో మాట్లాడారా? వాళ్ళు అడగాల్సింది అడిగారు, నేను చెప్పాల్సింది చెప్పాను. జీ. అమ్మవారి గుడికి ఎవరెంత డొనేషన్స్ ఇచ్చారో రసీదులు పంపిస్తాను. జీ. ఏ ఫైల్ మీద ఎప్పుడు సంతకం పెట్టాలో ఆఫీస్ ఫోన్ చేసి చెప్తాను. జీ, విన్నారుగా, అమ్మవారి అనుగ్రహం స్పీడ్ పోస్ట్ లో వస్తుంది. బయలుదేరండి. వెళ్ళి శ్రద్ధగా వ్యాపారాలు చేసుకుని బాగుపడండి. ఆఫీస్ టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఓకే. ఆనపకాయలు 2 12 రూపాయలు కరెక్ట్. ఆకుకూర కట్ట 10 పైసలు చొప్పున. లెక్క పొరపాటు వచ్చిందంటే నా పెళ్ళం మక్కిలు ఇరగొడతాయి. ఏంటో దేశంలో మొగాళ్ళంతా పెళ్ళాలకు తాళి కడితే మొగాళ్ళయ్యుండి నేను పెళ్ళంతో తాళి కట్టించుకోవాల్సి వచ్చింది. అబ్బబ్బా. నువ్వా ఎంత చెప్పింది వచ్చి? తాళి కట్టించుకున్నప్పుడే మొత్తం విన్నావా? ఉన్నే చెవులో పడ్డాయి. అబ్బే, నీ గురించి కాదు, ఏదో లోకాభిరామాయణం. ఏం వరిసే? ఛ! అల్లుడు గారికి బీపీ ఎక్కువ ఉందని ఉప్పు కట్ చేస్తే ఉప్పు వేసి మరీ మజ్జిగిస్తారా? కొంచెం పౌరుషం పెరుగుతుందని. ఆయన పౌరుషం మాట ఎలా ఉంచండి, నీకు పొగరు ఎక్కువైపోతుంది. వరిసాయి, ఇవాళ భోజనం కట్. అమ్మగారు, నీ చెప్పానే 5 స్టార్ హోటల్ ప్రొపరేటర్ భగవాన్ గారిని నీకోసం వెయిట్ చేస్తున్నారు. పద. 10 లక్షలు, 10 lakhs. మీ గురించి, మీకు కావాల్సిన స్లమ్ ఏరియా గురించి ధర్మం అంతా చెప్పాడు. మీరు అమ్మగారికి ఇవ్వాల్సిన ధనం ఇచ్చేశారు కాబట్టి కడుపులో చాలా కదలకుండా కూర్చోండి. అమ్మమ్మ, రామ్మా. Simply superb. What a real beauty. నా ముద్దుల మనారాలు పాపాజీ. అలాగా, నీలాంటి ఐరన్ లేడీని చూడాలని వచ్చాను, కానీ ఇలాంటి మిస్ ఇండియన్ చూస్తాననుకోలేదు. మిస్ ఇండియానే కాదు, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ఎమ్మెల్యేని చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత మినిస్టర్, ఆ తర్వాత ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓహో, మీ గ్రాండ్ డాటర్ కాబోయే ఎమ్మెల్యే కూడానా? హ, పాపాజీ గారు, నేను కట్టబోయే రెస్టారెంట్ కి మీ పేరు పెడతాను, అది కూడా మీరు పర్మిషన్ ఇస్తేనే. మా అమ్మమ్మాజీని అడగాలి. మా రెస్టారెంట్ ఓపెనింగ్ కి మీరు తప్పకుండా రావాలి. మా అమ్మమ్మాజీని అడగాలి. రిబ్బన్ మీరే కట్ చేయాలి. మా అమ్మమ్మాజీని అడగాలి. విన్నారుగా, ఈ పాపాజీకి అమ్మమ్మాజీ అంటే ప్రాణం, ఈ అమ్మమ్మాజీకి పాపాజీ అంటే సర్వం. నీ రెస్టారెంట్ ఓపెనింగ్ కి పాపాజీని తప్పకుండా పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధర్మం, అమ్మా, మీ అబ్బాయి పని పాట లేకుండా తిరుగుతున్నాడన్నావు కదా, అమ్మాయి ఊరికి కొత్త, బయటికి వెళ్ళేటప్పుడు కాస్త తోడుగా వెళ్ళమను. ఎస్, దిస్ ఇస్ ద ఫెలో. నీ బిళ్ళ విరిగి బ్రాంతిలో పడింది. నువ్వు ఆ పిల్ల దగ్గర ప్రేమ ఫైల్ ఓపెన్ చేయి, పెళ్లి సంతకం నే చేసి పూజ పితాజీ. ఈ బిళ్ళ బంటి రోజు బిడ్డకి, ఆ బాంబే డైయింగ్ బొమ్మకి పెళ్ళ ఇదే గనక జరిగితే ఈ ఇత్తడి బిళ్ళ తీసి బంగారు బిళ్ళ చేయిస్తాను. ఇప్పటికి నీ కుమార బిళ్ళం బిళ్ళ భిక్షం. ఏంటో, గుర్రానికి పరుగొచ్చినా ఆడపిల్లకి వయసు వచ్చినా ఆగదంటారు. నీ గుర్రమేనయ్యం ఆ కాసుల గుర్రాన్ని ప్రేమించింది. ఏటే మళ్ళీ నీలో నువ్వు కొనుక్కుంటున్నావు? అమ్మా, 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 నా కాలన్నీ పోయాయి. అయ్యయ్యో. సుర్రు
సుమ్మైపోతుంది అబ్బో ఏయ్, ఎవరది? You shit. పుష్ అటాక్. ఓహో లేడీసా, బతికిపోయావు, లేకపోతే సుర్రు సుమ్మైపోయేది. లేడీస్ అయితే ముట్టుకో ఇంత పొగరా ఏంటే గుద్దే ముందు ఎనక ముందు చూడక్కర్లేదా ముందు చూస్తే వెనక్కి గుద్దాను ఈ రోడ్డు ఏమన్నా నీ బాబు గడు సొమ్మనుకున్నావా పోకలేని సోకతో కారు నడపడం కాదు నా పాలకాయలు పడేసినందుకు పంప ర్యాక్ కొడతాను జాగ్రత్త ఏమిటి నీ బోడి పాల క్యాన్లు నీ పాల రేట్ ఎంతో చెప్పు 100 1000 తీసేస్తాను ఏయ్, ఏంటా పొగరు? నువ్వు డబ్బిస్తే ఏరుకోవడానికి ఇక్కడ ముష్టోళ్ళు ఎవరు లేరు. మిస్టర్ మధ్యలో ఇంటర్ఫేర్ అవ్వడానికి నువ్వెవరు అతనెవరో నన్ను అడగండి పాపాజీ, నేను చెబుతాను. అతను రంగంలోకి దిగాడంటే హుష్ పటాకి సుర్రు సుమ్మైపోయే వరకు కొడుతూనే ఉంటాడు. అర్థమైందిగా మర్యాదగా ఇసేసిన డబ్బులేరి నా చేతిలో పెట్టు పెట్టకపోతే పెట్టకపోతేనా నేను ఊరుకున్నా, నా తమ్ముడు ఊరుకోడు. ఎవరు నీ తమ్ముడు ఇదిగో ఈ తెల్లగొర్ర నా తమ్ముడే. నీ గుర్రమా నా కారు 100 హార్స్ పవర్ నీ సింగిల్ హార్స్ నన్నేం చేస్తుంది తమ్ముడు ఇక లాభం లేదురా. ఆడోళ్ళ గొడవ మగవాళ్ళకి వచ్చింది, మగవాళ్ళ గొడవ నీకొచ్చింది. ఇక నీ హార్స్ పవర్ చూపించాల్సిందే. సుర్రు సుమ్మైపోవాలి. ఏయ్ నా సామిరా, ఏయ్. తొక్కు, తమ్ముడు, తొక్కు. మర్యాదగా చిల్లరేరి ఆ అమ్మాయి చేతికి, లేకపోతే వద్దు సార్. పాపాజీ గారు గుర్రం రంగంలోకి దిగితేనే ఇంత బీభత్సం అయింది. ఇక వారు రంగంలోకి దిగితే మనకు సుర్రు సుమ్మైపోతుంది. చిల్లర ఏరిచ్చేయండి, నా మాట వినండి పాపాజీ. అంతే కదా, సింపుల్ అయిపోయింది. జక్క బాబు ఉంటా సార్. అబ్బో అన్ని బోర్డుల మీద శారదా శారదా శారదా. ఎవరా శారదా? ఏంటయ్యా ఏంటి కారుంది కదా అని పోట్లకి తాను మనుషుల మీద తోలేస్తావా ఫోన్లే టేక్ ఇట్ ఈజీ అనుకున్నావంటే శారదమ్మ పేరు మీద తాళేయాలని చూస్తావా ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఏంటి తెలుసుకునేది నా తుండు? మా ఏరియాలోకి వచ్చి మమ్మల్ని దబాయిస్తావా? ఏంట్రా? ఏయ్, ఎవర్రా నువ్వు? నా కారుని కాలుతో తంతావా? మా శారదమ్మ గారి బోర్డు మీద నువ్వు కాలు పెట్టగలింది నీ కారుని తరటం లెక్క నా తుండు అన్నటం ఏంట్రా? ఎక్కి కూర్చుంటా. శారదమ్మ అంటే టేక్ ఇట్ ఈజీ అనుకున్నావా ఈ ఏరియా అంతా శారదమ్మ గడ్డ జాగ్రత్త శారదా? ఎవర్రా శారదా? శారద ఎవరా? హ్మ్. ఆవిడ దేవత. ఆవిడ గురించి ఏమన్నా అంటే కళ్ళు పోతాయి. దేవత? Yes. ఎక్కడ్రా ఎక్కడ్రా దేవత? ఏయ్ శారద! ఏయ్ శారదా! ఓయ్ శారదమ్మనే పేరు పెట్టి పిలుస్తున్నావా నీకు మూడింది రోయ్ మళ్ళీ ఈ టైం దగ్గర పడినట్టుంది, అందుకే ఇక్కడికి వచ్చాడు. ఆ, ఆ, శారదంటే నువ్వా? నువ్వేదో దేవతవన్నారు. దేవత అంటే మహిమలుంటాయి, రెక్కలుంటాయి, ఆకాశం నుండి ఎగురుతూ వస్తుంది అనుకున్నాం. ఈవిడ మహిమలున్న దేవత కాదు మనుషుల్లో దేవత ఓహో, మనుషుల్లో కూడా దేవతలుంటారా? సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రతి మనిషి దేవుడితో సమానమే. ఇంతకీ మీరెవరు? ఎవరా? ఆ? ఈ పేట త్వరలో మా సొంతం కాబోతుంది. అందుకే ఇక్కడ అందరినీ ఖాళీ చేయమని ముందుగా హెచ్చరించడానికి వచ్చాం. చూడు బాబు, ఎన్నో ఏళ్లుగా ఎన్నో కుటుంబాలు ఈ నేలను నమ్ముకుని ఇక్కడే ఉంటున్నాయి. హఠాత్తుగా వచ్చి ఖాళీ చేయమంటానికి నీకే కాదు ఆ చట్టానికి కూడా హక్కు లేదు. నిన్ను ఆ చట్టాన్ని డబ్బుతో కొనడం, మీలాంటి వాళ్ళ నోళ్లు మోయించడం మా కొత్తేం కాదు. కావచ్చు, కానీ పేదవాళ్ల కడుపులు కొడితే మీకు పుట్టగతులుండవు. కడుపులు కొట్టొద్దా? అయితే నిన్నే కొడతాం. దేవత లాంటి ఆమె మీద చేతులు ఎత్తారు. ఆమెను కాపాడడానికి నాగదేవతలే పడగలిపాయి. ఎవర్రా మీరు? క్లాసు గుండాలా, మాసిరౌడిలా? జోడు పాములు మా గుర్తు. కాటుకు కాటు, వేటుకు వేటు. ఏడిచారు. మీ ఒత్తి బొమ్మ పాములు, మా ఒరిజినల్ పాములు. చూసుకోండి. నీలాంటి రబ్బర్ పాములతోటి మా రాజు నేను చిన్నప్పుడే పాము బుట్టాట ఆడుకున్నాం. బాబు, ఇలాంటి మూర్ఖులతో నీకెందుకు? నాగుల చవితి పండుగ రోజు ఇక్కడ పాలు పొంగాలే కాని
రక్తపాతం జరగకూడదు బాబు. విన్నారా? ఏ దేవతనైతే ఎగతాళి చేశారో ఆ దేవత వల్లే బతికి బయటపడ్డారు. లేకపోతే అప్ అండ్ డౌన్ అదిరిపోయేది. ఆ! ఆనాడు ముంతాజ్ పేరుతో షాజహాన్ తాజ్ మహల్ కట్టించాడు. ఈనాడు ఈ భగవాన్ ఎంతో ఖర్చు పెట్టి రెస్టారెంట్ కట్టించాడు మీ పేరుతో, పాపాజీస్. ముందెక్కడి నుంచి వెళ్ళు. ఏంటయ్యో హోటల్ ఓపెనింగ్ క్లోజింగ్ నాకేంటి? నా 500 నాకివ్వడానికి ఏడుస్తావేంటి? ఏయ్, Take it easy. కూల్ డ్రింక్. నా పేరుతో రెస్టారెంట్ కట్టించడం కాదు, నా కోసం ఏమైనా చేస్తావా? రిక్వెస్ట్ చేయొద్దు, ఆర్డర్ ఇవ్వండి. ఓకే. ఏయ్ తమ్ముడు, నా డబ్బులు ఓయ్ బాలపిల్ల, మా అన్నయ్య గారు డబ్బులు ఇస్తారంట, నిన్ను లోపలికి రమ్మన్నారు. నీ రేట్ ఎంత? ఏయ్, అదే పాల రేటు. 500. ఓన్లీ 500. తీసుకో. ఆగండి పారేసుకుంటుందేమో, బయట లాగి మూట కట్టండి. కరెక్ట్ ఐడియా. అన్నా, బయట నేను లాగుతాను, డబ్బు నువ్వు కట్టు. తీసుకో. పాలమ్ముకునేదైనా పవర్ఫుల్ లేడీ, కింద పడిన డబ్బుని ముట్టుకోదట. కింద పడింది ముట్టుకోకపోతే టేబుల్ మీద విసురుతాను, తీసుకోమనండి. వండర్ఫుల్ గేమ్. చూసావా భగవాన్, ఏమీ చేయకుండానే రేప్ చేసినట్టు కేకలేస్తుంది. ఈ పాలపిల్ల చేత రేప్ పాడిస్తే కరెక్ట్. వాళ్ళ పాపకు ఒక పెగ్గు తగిలిస్తే ఆటోమేటిక్ గా డాన్స్ చేస్తుంది. వెయిటర్. పూజ పితాజీ, పరిస్థితి చూస్తుంటే మన బుడగలు బళ్ళు బళ్ళమని పేలేలా ఉన్నాయి. మన బుడగలు ఏడు అబ్బో. ఇప్పుడు ఏమైంది నీ పొగరు? ఉన్నాడుగా నీ జట్కా వీరుడు, గొంతు చించుకున్నారు. వచ్చి ఏమాత్రం రక్షిస్తాడో నేను చూస్తా. రామని మళ్ళీ నీ జాగ్రత్తగా ఇంటి దగ్గర దించిరా. ఎరా కవ్వ, ఆడపిల్ల చేత విస్కీ నీళ్లు తాగిస్తావా? నీ చేత హుసేన్ సాగర్ లో మురికి నీళ్లు తాగిస్తాను. తాగు. కుపికి అటు. రెస్ట్ రూమ్ తీసుకెళ్ళండి. మా అన్నతో మందు తాగించి మైకంలో పడేశావు, లేకపోతే ఆయన చేత చావు దెబ్బలు తినేవాడివి. ఏడిశాడు, ఫుల్ బాటిల్ తాగి సౌండ్ లేకుండా పడిపోయాడు. వాడు నన్నేం కొడతాడు? ఇదిగో చూడు, మందు టచింగ్ లేనోడిని. ఫుల్ బాటిల్ తాగి నీ చేత గోలీ సోడా తాగిస్తాను. ఇక రారా, సుర్రు సుమ్మైపోద్ది.
ఒరే కుయ్యా, ఇందాక ఒక్కరిలా కనపడ్డావు, ఇప్పుడు ఇద్దరు ముగ్గురులా కనపడుతున్నావు ఏంట్రా? ఏంటి ఒక్కళ్ళలా కనిపిస్తున్నానా ఇద్దరులా కనిపిస్తున్నానా? రేయ్, ఇక నీకు సుర్రు సుమ్మేరా. ఏంటి రాజు, ఇక్కడ వాళ్ళందరినీ బంపికి ఆడుతున్నాడు, మీ తమ్ముడు తీసుకొచ్చాడు. అదే ఏం లేదు, మన వాళ్ళందరూ ముచ్చట పడితే ఆల్కూర చెంచం తినిపించాను. మన కాబోయే ఎమ్మెల్యే గారు లేరు, ఎవరు? ఈవిడే. ఈవిడ గారు హోటల్ ఓపెన్ చేసి మన పేట వాళ్ళందరినీ డిన్నర్ కి పిలిచింది. వీళ్ళకి నేను భోజనం పెట్టాలా? ఏమండమ్మా, ముందు వాళ్ళు తింటారు, తర్వాత వాళ్ళని మనం తింటాం. రేపు మీరు ఎమ్మెల్యే అంటే ఈ పేటాళ్ళంతా కొట్టాలి కదా. ఓట్లు అంతేకాదు, డిన్నర్ అయిపోయిన తర్వాత మంచి ఆట పాట జంపింగ్. ఎలాగా జనంతో నేను ఆడాలా? ఛీ! జీ, అలా అనకూడదు జీ. పెద్ద పెద్ద నాయకులంతా ఇలా కుక్కలలో నక్కలతో జింగ్ జింగ్ జిలారే జింగ్ జింగ్ జిలారే డాన్సులు వేసి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయ్యారు. మీరు ఊ అనండి, వారు డుయ్ అంటారు. పాపాజీ రెస్టారెంట్ ఓపెనింగ్ అని వెళితే ఆ రాజు బజారాలతో వచ్చి ఇంత అవమానం చేస్తాడా? ఎక్కడున్నాడా రాజు? టాంగా దగ్గర అమ్మా. సాంగా ఎక్కడుంది? టాంగా స్టాండ్ దగ్గర. ఎవర్రా వాడు? ఎవర్రా ఆ రాజుగాడు? ఆ? నా మనవరాల్ని అవమానిస్తాడా? జట్కా నడుపుకుని బ్రతికే వాడికి అంత పొగరా? ఎవర్రా వాడు? ఆ? ఏంటమ్మో, రిక్షాను గుద్దింది కాకుండా నోటుకు వచ్చినట్టు వాగుతున్నావు. రాజు మా నాయకుడు, రాజు నేతనంటే మేము ఊరుకోం. అడుగు వాడే పాపాజీని ఏడిపించిన పవర్ఫుల్ జట్కావాడు. రాజంటే నువ్వా? జట్కా నడుపుకునేవాడివి జట్కా వాడిలాగా బ్రతక్క జెట్ విమానానికి డాష్ ఇస్తావా? జట్కా వాడినైనా జెంటిల్మెన్, జాలి దయ లేక ఈ పేద రిక్షా వాడిని కొట్టినందుకు చేతులు పట్టుకుని క్షమాపణ అడుగు. హ్మ్. నేను తలుచుకుంటే 1000 రిక్షాలు కొని ఈ బికారోళ్ళందరికీ దానం చేయగలను. అలాంటిది ఈ చెమట కంపు కొట్టే వీడి చేతులు పట్టుకుని నేను క్షమాపణ అడగాల? ఎత్తురు చెమట చుక్కలుగా మార్చి నీతిగా కష్టపడి బతికే వీళ్ళు నీకు చెమట కంపు కొడుతున్నారా? మర్యాదగా రిక్షావాడికి క్షమాపణ చెప్పు, లేకపోతే నీ చేత రిక్షా తొక్కించి ఆ చెమట విలువ ఏంటో తెలిసేట్టు చేస్తాను. తొక్కో. నా చేత రిక్షా తొక్కించాలంటే ఆ దేవుడే దిగి రావాలి. నా దెబ్బకి ఆ దేవుడు దిగొస్తాడు. మర్యాదగా రిక్షా తొక్కుతావా తక్కువ? ఏంటయ్యా మామగారి రిక్షా తొక్కడమేంటి? తొక్కరయ్యా, ఏం చేస్తావు? ఏం చేస్తానా? నా కోటు. ఇది అన్యాయం బాబు. నడిబజార్లో మమ్మల్ని వ్యవస్థలు చేస్తావా? ఈ సమాజంలో మగవాళ్ళ మానానికి విలువే లేదా? నోరు మూయండ్రా గాడిదెల్లారా. ఇదిగో, నీకు కూడా వేళ గదే పట్టించమంటావా, లేక మర్యాదగా రిక్షా దొక్కుతావా? నో, నెవర్. అమ్మగారు మగాళ్ళ మాకేమైనా పర్వాలేదు, 10 మందిలో మీకు ఇలా జరగడం మంచిది. ముందు రైలు చేసుకుని తొక్కేసేయండి. ఎక్సర్సైజ్ కోసం మన ఫారెన్ నుంచి తెప్పించిన సొంత రిక్షాకు తొక్కేసేయండి.
ధర్మ షాపు అమ్మా నేను ఎవడో ఫోటో తీస్తున్నాను. పాపం బాగా అలసిపోయినట్టున్నావు. ఇదిగో రిక్షా కూలి 10 రూపాయలు. నాతో రిక్షా తొక్కించడమే కాక నాకే కూలి ఇస్తావా? నీ సంగతి ఏమిటో త్వరలోనే తెలుస్తాను. ఇదిగో ఆ పొగరబోత్తనమే వద్దు. పేదవాడి చెమట కంపు విలువ ఏంటో తెలిసిందా? తెలిసింది బాబు, మా కంపు మేమే భరించలేకపోతున్నాం. నీ జోలికి వస్తే ఎంత కంపు చేస్తామనుకోలేదు. మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళి ఎగ్జాంపుల్ తలెత్తాడో చేస్తే సార్. ఏడిచావు. మీరు చేయటం కాదు, ఆవిడికి చేయించు షవర్బాత్. అలాగే సార్. సరేనా సబ్బు బిళ్ళ కొనుక్కుంటా. సరేనమ్మా, కార్ దాకా పోనివ్వండి. హై! చెప్పు దిగుతుంది రా. అమ్మ నాతుండు అడు చూడు. చూసావరాజు అమ్మాజీ రాజకీయం. నువ్వు రిక్షా దొరికితే పోస్టర్లు వేసుకొని పేరు తెచ్చుకుంది. వేసుకొని ఈసారి నా చేతికి దొరికిందంటే రోడ్లు ఉడిపించి కక్కస్ దొడ్లు కడిగిస్తాను. అప్పుడు ఇంకా చెత్త పేరు వస్తుంది. అంతే కదా రాజు, నన్ను కొట్టిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. ఆహా, అమ్మగారు రిక్షా తొక్కితే తొక్కారు గాని ఫోటోలు తీయించి పోస్టర్లు వేయించి ఆ రాజుగారికి పెద్ద దెబ్బ కొట్టారు. మీలో ఒక మగువ మాంచాల, ఓ పల్నాటి నాగమ్మ కనిపిస్తున్నారు. అవును, మీలో ఒక చీదేపల్లి సుబ్బమ్మ, పద్దంజి బాలమ్మ కనిపిస్తున్నారు. వాళ్ళెవర్రా? నాకు తెలియదు, నువ్వు అన్నావు కదా అని నోళ్ళు అన్నాను. మూస్తారా? పాపాజీ సీటు విషయంగా లేబర్ మినిస్టర్ ని కలవాలి. కారు సిద్ధం చేయరమ్మా. లేబర్ మినిస్టర్ ని కలవడానికి ఆ లెవెల్లోనే వెళ్ళాలి. జట్కా రెడీ చేయండి. ఆ రేసుకోబోయి పారేసుకున్నాను. చాలే పాటలాపి జట్కా తొందరగా పోనీ. 10 నిమిషాల మినిస్టర్ గారిని కలవాలి. అలాగేనమ్మా. ట్రావెలర్స్ బంగ్లాకి వెళ్ళడానికి ఇంకా ఎంతసేపు అయ్యా బాబు? ఎంతసేపు అమ్మా? ఆ తెల్లగుర్రం ఎదురు రాకపోతే 10 నిమిషాల్లో పోతాం. తెల్లగురమా? అవునమ్మా, ఈ గుర్రం నా చెల్లెలు అశ్విని నా చెప్ప. ఇది కపిల్ దేవ్ లాంటి తెల్ల గుర్రాన్ని ప్రేమించింది. గుర్రాలు ప్రేమించుకోవడం ఎవరైనా వేరే వాళ్ళకి చెప్పు. అందుకే కదమ్మా మీకు చెప్పేది. అయినా మన హోండాలన్నీ వదిలేసి ఈ టాంగా ఎక్కడ వెళ్తామమ్మాజీ? రాజకీయాల్లో పైకి రావాలంటే ఎన్ని నాటకాలు ఆడాలో తెలుసమ్మా? అవునమ్మాయి గారు. విన్నావమ్మా? పదవి మన చేతికొస్తే చాలు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం మన చుట్టూ తిరుగుతుంది. అమ్మో, తెల్లగుర్రం వచ్చేసింది అమ్మా. ఒరే కాసులు అయిపోయావు రోయ్. అమ్మయ్యా, చూడలేదులే బాబు. అమ్మా, అయ్యో అయ్యో, కరెక్ట్. ఇదేంటే బాబు, ఇటెక్కడికి? అవతల మినిస్టర్ గారు మా కోసం వెయిట్ చేస్తున్నారు. అయ్యో, మినిస్టర్ గారిని కలవాలి, టైం అయిపోతుంది. ట్రావెలర్స్ బంగ్లా పోనీ బాబు. చూడమ్మా, రాజకీయాన్నే మారుస్తాను. జట్కా ఏయ్, మర్యాద. నాకేంటి స్టాండ్ లేదనుకున్నావా, సెంటర్ లేదనుకున్నావా, పేరు లేదనుకున్నావా? మమ్మకి నీకు రాజకీయం తెలీదు. ఈసారి నేను మారుస్తాను. ఏంటమ్మా మార్చేది నా తుండు? నువ్వు మారుస్తాను ఆవిడ మారుస్తాను నువ్వు. త్వరగా మార్చండి. ఇదిగో చూడు జట్కా జెంట్లమెన్, ఈ బండి కాస్త వెనక్కి తీసుకుంటావా? ఏయ్, ఎగతాళిగా ఉందా? అడుక్కునేదో బాగా అడుక్కో. ప్లీజ్, మీ బండి కాస్త వెనక్కి తిప్పుకోండి. మా బండి మీ వెనకాల రావాలి. అట్ట అడిగావు బాగుంది, కానీ చిన్న ప్యాసింజర్ లేదా పడిగెత్తనే. ఒక పని చేయి, నువ్వు నా బండిలో దూకే. అయిపోయింది, గుర్రం లద్దేసింది. ఈసారి శ్రీవారి రాజకీయం మార్చారు. చూడమ్మా, అవసరానికి తప్పేమీ లేదు. వెంటనే జంప్ చేయి, లేకపోతే మినిస్టర్ వెళ్ళిపోతారు. నా మాటేనమ్మా. పార్టీని మార్చాడు, బండి మార్చు. దుక్కు. అక్కడి నుంచి ఇక్కడ దింపినందుకు నీకు ఎంత ఇవ్వాలి? నీ సొమ్ము ఎవరికి కావాలి గానే? అయితే గీతే ఎమ్మెల్యే మంత్రి, పేదవాళ్ళకి కాస్త కూడెట్టు. వెరీ ఓకే? గుడ్, తప్పకుండా. ఏంటి తప్పకుండా నా తుండు? రావడానికి పోవడానికి నా 100 రూపాయలు నాకు ఇవ్వండి. ఉండు, దింపిన తర్వాత చూద్దాం. మనం కూడా లోపలికి వెళ్దాం, తప్పే ఉంది. చాలా సంతోషం అమ్మా. మీరు ప్రజలకు చేసిన సేవలు, పేదలకు చేసిన సహాయం గురించి పూర్తిగా విన్నానమ్మా. ఎవరు చెప్పారు? ఏమిటమ్మా, ఇప్పటిదాకా మీరేగా చెప్పారు. చాలా చిన్న వయసులో నువ్వు రాజకీయాల్లోకి రావటం చాలా సంతోషంగా ఉందమ్మా. సరేనమ్మా, ఎమ్మెల్యే అయ్యాక నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? మినిస్టర్ పోస్ట్ కి ట్రై చేస్తాను. అది కాదమ్మా నేను అడిగేది, ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఊటికి లేని వాళ్ళకి కార్లు పంచుతాను. పేద ఆడవాళ్ళకి తక్కువ రేట్లకి బికినీలు, ఫ్యాషన్ డ్రెస్లు. అమ్మమ్మచ్చి, ఇంకా నయం, 2 రూపాయలకే ఫుల్ బాటిల్ పథకం పెడతానన్నారు కదా. పోయినోరు. మినిస్టర్ గారు, మీరు ఎలాగైనా నా మనవరాలకి పార్టీ టికెట్ ఇప్పించాలి. తప్పకుండానమ్మా, కానీ మీ మనవరాలకి కొంచెం ట్రైనింగ్ ఏది ఇప్పించండి. నేను హైకమాండ్ తో మాట్లాడతా. అలాగే, వస్తానండి. మంచిదమ్మా, ఉంటా. ఉంటానే గారు. శారదమ్మ తల్లి, చూడమ్మా, ఎంతకాలం ఇక్కడే నమ్ముకున్నాను. అమ్మమ్మా, ఏంటి ఏంటిదంతా? ఏం జరిగింది? ఏం చెప్పమంటావు బాబు? మన కాలనీలో నీళ్ళని ఖాళీ చేయమని అందరికీ నోటీసులు పంపారు.
పాతికేళ్లుగా తలదాచుకుంటున్న స్థలాల్ని ఎందుకు ఖాళీ చేయాలని అడిగినందుకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ సావగొట్టారు. ఉన్న పొలాన్ని ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కడ కడతాం బాబు? శారదమ్మ తల్లి చేతుల మీదుగా పట్టాలు ఇప్పిస్తారనుకున్నాం కానీ ఇలా నోటీసులు తీసుకుంటాం అనుకోలేదు. ఇన్నాళ్ళు ఈ నేల తల్లిని నమ్ముకున్న వాళ్ళం చివరికి తల్లిని వదిలేసి వెళ్ళిపోమంటే ఎలా బాబు? నోటీసులు పంపించింది ఎవరమ్మా? కొత్తగా వచ్చిన కలెక్టర్. కొత్త కలెక్టర్. కలెక్టర్ గారు! కలెక్టర్ గారు! ఏమిటి ఇలా వచ్చావు? మీతో కొంచెం మాట్లాడాలి. అయితే ఆఫీస్కి వచ్చి కనపడు. కలెక్టర్ గారు మాట్లాడేదేదో ఇప్పుడే ఇక్కడే నా ఎదురుగుండానే మాట్లాడమనండి. అవునవును, ఇక్కడ మాట్లాడటమే. ఏమిటిది? నోటీసులు. పేదోళ్ల గుడిసెలు ఖాళీ చేయించే అధికారం మీకెవరిచ్చారు? ఒక కలెక్టర్ గారి అధికారాన్ని కాదనే హక్కు నీకెవరిచ్చారు? ఓ సోస్, సగల మీద ఉంది బండి. నో ఎంట్రీ రోడ్డు మీద అడిగేస్తే డాషింగ్ అయిపోతుందని మీ అత్తగారికి చెప్పండి. జట్కా ముయ్ మట్ట. ఏం కలెక్టర్ ద్వారా ఏ అత్త అయినా పిల్లనిచ్చి కట్నం ఇస్తుంది. నువ్వేంటి హోల్ టౌన్ అంతా అత్తకు రాసిచ్చేసి అల్లుడు అయిపోయావు? ఏమిటి నువ్వు అనేది? ఏమన్నానా? మన అత్తోరి ఆనందం కోసం కూలోళ్ళ గుడిసెలు పీకించడానికి ఏమాత్రం దానా లాగించావు? ఏ నీకేమైనా వాటా కావాలా? అడగాలనుకుంటే నన్ను అడుగు. వారే వా, చిత్తుల చిత్రాంగి. చూటేసుకున్న కలెక్టర్ను కాదని చీర సింగారించిన నిన్ను అడగాల? నిన్నైతే బాగా అడగచ్చు. ఏంటి వంట చేసావా? ఏం చేశావు? చేపల కూర, మట్ట గుడిసెల పులుసా? ఏయ్, ఏయ్, బట్టలు ఉతికావా? పని చేయించుకోవడమే కాని పని చేయడం ఈ కంచు కట్ల అమ్మాది జాతకంలో లేదు జట్కా. నీ చేత నీ అల్లుడి చేత పని చేయించుకోవడాకే వచ్చాను మక్క. ఎవరవయ్యా నువ్వు? ఇన్నేళ్ల మా కాపురంలో మా ఆవిడ ఎదురుకుండా నేనే నోరెత్తలేదు. ఎందుకు నువ్వు అట్టారుస్తా? అయినా ఈ కాంపౌండ్ లో మగాళ్ళు మాట్లాడకూడదే బాబు. ఓ ఎంకప్ప, ఆ! నా పేరు నీకెలా తెలిసింది? ఇంకా చాలా విషయాలు తెలుసు. నువ్వు ఒక చోటమని, సత్తమ్మని, కన్నాయిగాడు అని, పెళ్ళాం చేతిలో పెంపుడు కుక్కమని ఊరంతా అనుకుంటున్నావు. మధ్యలో మాట్లాడావంటే హంటర్ తో కొడితే సెంటర్ లో పడతావు. మా ఇదారు సంపడవాణి ఆ మొక్క అంటతో ఎందుకు? నోటితోనే తప్పొచ్చుగా. ఇదిగో బాయ్యా, ఈ మగాళ్ళతో మనకెందుకు? పదపోదాం. అమ్మమ్మ, ఏమిటి న్యూసెన్స్? అడ్డమైన జట్కా వాళ్ళు తిరగడానికి ఇది ఇల్లా బస్ స్టాండా? రా పాపాజీ, సమయానికి వచ్చావు. ఇది ఆడసింహాలున్న గుహన తెలియక ఒళ్ళు బలిసి వచ్చాడు ఈ జట్కా వీరుడు. అది ఆ రోజు నిన్ను అవమానించినందుకు ఈ రోజు నువ్వు నీ చెప్పుతో కొట్టి మన కంచుకట్ల వారి కాటా దెబ్బ తినిపించు. కొడతాను, కాస్ట్లీ చెప్పుతో కొడతాను. టాంగా వాణ్ణి కొట్టడానికి బాటా వాళ్ళు తయారు చేసిన లేటెస్ట్ చెప్పుతో కొడతాను. ఊపేచి నా కాబోయే భార్యను వాడు ఫ్రెష్ గా ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇట్లు నీ కొడుకు పిల్ల భిక్షం. ఏం చేస్తాం? పిల్లకి పెళ్లి నాటికి ప్రాక్టీస్ అయినా ఉంటుందని సంతోషించు. టాంగాను గుద్దిన హాండా కారు లాగా ఏమో స్పీడ్ గా గుద్దేశావే. చెప్పుతో కొడతానని చెప్పి ముద్దుతో కొట్టేశావు. చెప్పు తీసుకున్నందుకైనా నిన్ను నా చెప్పు చేతల్లో పెట్టుకుంటాను. హే! చూడు మా అమ్మాజీ, రాబోయే కాలంలో కాబోయే ఎమ్మెల్యే నీ ముద్దుల మనవరాలు చీర చినకుండా, శీలం చెడకుండా క్షేమంగా తిరిగి వెనక్కి రావాలనుకుంటే మీరిచ్చిన నోటీసులు వెనక్కి తిరిగి తీసుకోండి. లేకపోతే మీ అందరికీ జిల్లా లెవెల్లో సుర్రు సుమ్మ అయిపోతుంది. ఒరేయ్, పాపాజీ, పట్టుకోండిరా. ఊపేజీ రాణి సంయుక్తను పృథ్వీరాజు రెక్కల గుర్రం మీద తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్లాడు. ఏ కొండ చాటుకు తీసుకెళ్తాడు? టట్టడం టట్టడం టడాటడా అని
ఏ పాటలు పాడుకుంటాడు? ఏం చేస్తారా బిళ్ళ, సీజన్ అటువంటిది, ఏ పాట పాడినా చూడక తప్పదు. నోటీసులు! 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 ఎక్కడ మీ నాయకుడు, ఎక్కడ మీ రాజు? మర్యాదగా బయటికి పిలవండి, లేకపోతే లాఠీ చార్జ్ చేయించాల్సి వస్తుంది. మీ లాఠీ దెబ్బలకి భయపడి మా కోసం నిలబడ్డ మనిషిని వదులుకోలేం. లాఠీ చార్జ్ చేస్తే మీ లాఠీలకు సమాధానం చెప్పే సత్తా మా దగ్గర ఉంది. ఏమిట్రా నీ ఎదురు సమాధానం? చార్జ్! ఏ నేరం చేశారు నా అమాయకుల మీద దౌర్జన్యం చేస్తున్నారు? నీలాంటి నేరస్తుడికి తోటి ఇవ్వటమే వాళ్ళు చేసే నేరం. నా కూతుర్ని బలవంతంగా ఎందుకు ఎత్తుకొచ్చావు? బలవంతులను బలహీనలు నోరు నొక్కితే ఈ బలహీనల కడుపు మంట మీకు తెలిసి రావాలనే బలవంతంగా నీ కూతురుని తీసుకొచ్చాను. కన్న కూతురు మీద నీకు ఎంత ప్రేమ ఉందో కట్టుకున్న ఇళ్ల మీద కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి అంతే ప్రేమ ఉంది. మాటలు అనవసరం. మర్యాదగా నా మనవరాలు ఎక్కడుందో చెప్పు, లేకపోతే పిట్టను కాల్చినట్టు కాల్స్తా. నవ్వే! నన్ను కాల్చమని ఆర్డర్స్ ఇచ్చే హక్కు నీకెవరిచ్చారు? ఈ పోలీసులు నువ్వు ఇచ్చే జీతం మీద బతుకుతున్నారా, లేకపోతే ఈ తుపాకులు మీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పసుపు కుంకాల? అయితే నేను అడుగుతున్నాను, మర్యాదగా నా కూతురు నాకు అప్పగించు. ఇచ్చిన నోటీసులు మర్యాదగా వెనక్కి తీసుకో. నీ కూతురు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది. అన్ని సెక్షన్లు వదిలేసి ఆఖరికి బ్లాక్ మెయిలింగ్ సెక్షన్ కి వచ్చామన్నమాట. అట్లాంటి పాప పనులు తెగబలిసిన మీరు చేయాలి గాని తెగించి మేం చేయలేం. నోర్మై! ఆగో, ఆ దూకుడే వద్దన్నాను. నువ్వు ఒక్క చెయ్యెత్తే నిన్ను కొట్టడానికి 100 చేతులు సిద్ధంగా ఉన్నాయి. ఆ తర్వాత నీ అల్లుడు, ఈ పోలీసులు ఎవ్వరూ నిన్ను కాపాడలేరు. రాజు, దిస్ ఇస్ ఫైనల్ వార్నింగ్. మర్యాదగా నా కూతురు నాకు అప్పగించు, లేకపోతే షూట్ చేయిస్తాను. ఆహా, దేనికైనా సిద్ధంగానే ఉన్నాను. దమ్ముంటే షూట్ చేయి. షూట్ హిమ్. అమ్మా, అమ్మా, అవునరా, అమ్మనే. అమ్మ ఇంకా బ్రతుకుందని గుర్తుందా? ఎందుకు చచ్చిపోలేదని బాధపడుతున్నావా? ఓహో, ఈ తిరుగుబాటుదారుల్ని వెనక నుంచి నడిపించే నాయకురాలివి నువ్వే అన్నమాట. కొడుకు దూరమైనా పొగరు తగ్గలేదు, ఒంటరి బ్రతుకైనా ఇంకా అహం చావలేదు. అల్లుడు గారు, ఇలాంటిది మీ తల్లి అని చెప్పుకుంటే మీ స్టేటసే తగ్గుతుంది. ఇంకా ఇక్కడే ఉంటే మళ్ళీ అమ్మ అని పిలిపించుకుంటుంది. పదండి. అమ్మగారు, కలెక్టర్ గారు మీ అబ్బాయా? ఏమిటిదంతా? ఏమిటమ్మమ్మ, నా కళ్ళ ముందు జరిగింది నమ్మలేకపోతున్నాను. ఆ కలెక్టర్ గారు నా కన్న కొడుకే బాబు. అమ్మా, ఇంతకాలం నీ కొడుక్కి దూరంగా ఉంటానికి కారణం? కారణం నేను కాదు బాబు, ఆ అమ్మాజీ. అమ్మాజీ గారు, మీకు రావాల్సిన బాకీ కోసం అమ్మాయిని కాపురానికి పంపించేటప్పుడు వచ్చి అల్లరి చేస్తారా? కాపురానికి పంపిస్తావో వల్లకాడికి పంపిస్తావో నాకు అనవసరం. ముందు పెళ్లికి చేసిన బాకీ అణా పైసలతో సహా కట్టండి. కడతానమ్మా. రేపు పంట డబ్బు చేతికి రాగానే మీ బాకీ మొత్తం కట్టేస్తాను. ప్రస్తుతానికి చేతిలో చిల్లిగా ఇవ్వలేదమ్మా. చేతిలో లేకపోతే అమ్మాయి ఒంటి మీద ఉన్నాయి కదా. ఒరేయ్, ఆగండి. అమ్మాజీ, కొత్తగా కాపురానికి వెళ్ళి అమ్మాయి ఒంటి మీద నగలు వంచుకుంటావా? అసలు నువ్వు మనిషివేనా? అంత జాలి పౌరుషం ఉన్నదానివైతే వాళ్ళ బాకీ ఏదో నువ్వే కట్టు. కడతాను. ఇంకెంత డబ్బు రావాలో లెక్క చూసుకో. ఈ కిలం పట్టిన గాజులు, అరిగిపోయిన నక్లెస్ 15,000కి తూగుతాయా? ఇంకా ఎంత రావాలో చెప్పు. నా కూతుర్ని అల్లుణ్ణి పండక్కి తీసుకురావడానికి మా వారు ఊరెళ్ళారు. ఆయన రాగానే నీకు నోట్ రాసిస్తాను. ఇలాంటి మాటలు అలాంటి నోట్ల మీద నాకు నమ్మకం లేదు. అమ్మాజీ గారు, శారదమ్మ గారు మాటంటే మాటే. ఆవిడ భర్త రామచంద్రయ్య గారు ఎంత మంచి వాళ్ళో ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు ఇంతవరకు ఎంతో మందిని ఆదుకున్నారు, ఎంతో మందికి హామీ ఉన్నారు. శారదమ్మ గారు, మీ మంచితనం ఆ మూర్ఖులకు ఎలా అర్థం అవుతుంది? అవునమ్మా, ఈ ఊళ్ళో అమ్మాజీ లాంటి రాక్షసులే కాదు, ఇలాంటి దేవతలు ఉండబట్టి ఊరింకా నాశనం కాలేదు. బస్సు ప్రమాదంలో మీ అమ్మ నాన్న చనిపోయారు. మీ తాతయ్య తన కాళ్ళు పోగొట్టుకుని నిన్ను మాత్రం దక్కించుకున్నారు.
ఎంతో మందికి సహాయం చేసిన నీకు ఈ పరిస్థితి రావటం నా గురించి నేను బాధపడలేదయ్యా. కానీ నా మనవడు ఈ వయసులోనే అమ్మా నాన్న లేని దురదృష్టవంతుడయ్యాడు. ఆ భగవంతుడు నా ప్రాణాలు తీసుకునైనా నా అల్లుడిని కూతుర్ని బతికించుంటే నాన్న చదివిన చదువులు చాలు. కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటే మిమ్మల్ని అందరినీ వదిలి నన్ను ఎలా వెళ్ళమంటారు? ఇంకా పై చదువులు ఎవరి కోసం చదవాలి, ఎందుకోసం చదవాలి? అలా అనుకురా. కాళ్ళు లేక నేను అవిటివాణ్ణి అయ్యాను. అనుకున్న సాధించలేని అవిటితనం నీకు రాకూడదు. ఏమైనా సరే నువ్వు అయ్యే చదివి కలెక్టర్ అవ్వాలి. అవును బాబు, నువ్వు ఈ ఊరికి ఎంతో పేరు తేవాలి, ఈ ఊరి జనానికి ఎంతో మేలు చేయాలి. రామచంద్ర గారు అమ్మాజీ తన మనుషులు పెట్టి శారదమ్మ గారిని కొరడా దెబ్బలు కొట్టిస్తున్నారయ్యా. ఆపండి! ఏమిటి ఈ దారుణం? ఏమిటా? అనుకున్న సమయానికి బాకీ చెల్లించకపోతే ఎవరికైనా ఇదే. బాకీ చెల్లించలేదా? ఏమిటమ్మా ఈ దారుణం? మీ బాకీ చెల్లించడం కోసం నా కొడుకు చదువు కోసం ఉంచుకున్న ఒక్కిల్లు అమ్మేశాను. మీ బాకీ ఎప్పుడో తీర్చేశాను కదా. ఏమిటయ్యా బుకాయిస్తున్నావు? నేను పేదవాళ్ళకి లెక్క కట్టే ధర్మ వడ్డీ పంపిస్తే ఎలా? నా కొత్త లెక్క ప్రకారం నువ్వు ఇంకా 3,000 కట్టాలి. కొత్త వడ్డీ కింద 3,000 కట్టాలా? చూడమ్మా, నీ కట్టానికి మా దగ్గర ఏమీ లేవు, రక్త మాంసాలు తప్ప. ఏమీ లేవా? నీ పెళ్ళం మెడలో మంగళసూత్రం ఉందిగా, అమ్మాజీ మర్యాదగా మెడలో తీస్తావా? లేకపోతే నేను తీయాల్సి వస్తుంది. ఆగు! ఏమిటి నీ దుర్మార్గం? దుర్మార్గం నాది కదయ్యా, నీది. నువ్వేదో దానకర్ణుడు అని, హరిశ్చంద్రుడు అని ఊరంతా నిన్ను పొగుడుతున్నారుగా. నువ్వే మాట తప్పితే ఎలా? చూడమ్మా, నా భార్య మెళ్ళలో 3 ముళ్ళు వేసి తాళి కట్టింది నేను. ఆ తాళి తెంచే హక్కు పైవాడికుంది, లేదంటే నాకుంది. నీకెందుకమ్మా శ్రమ? మహాతల్లి, నీకు బాకీ పడ్డ పుణ్యానికి ఆ పాపం ఏదో నేనే మూట కట్టుకుంటాను. తీసుకో 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 తీసుకో. ఎంత పని చేశారండి? శారదా, బాధపడకు శారదా. మనం మోసపోయాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నా ప్రాణాలే వదులుతున్నాను. శారదా, ఎన్ని కష్టాలు ఎదురైనా రఘుని కలెక్టర్ని చేస్తానని నాకు మాటి శారదా, మాటి. తప్పకుండా. అమ్మాజీ, నా భర్త ఇచ్చిన మాటకి, నీ పాపానికి గుర్తుగా నా 5వ తనంతో నీ బాకీ తీర్చుకున్నావు. నా భర్త నిండు ప్రాణాలనే బలి తీసుకున్నావు. అమ్మాజీ, నా కొడుకు కలెక్టరే వచ్చి నీ దుర్మార్గాలన్నిటికీ సరైన సమాధానం చెప్తాడని గుర్తుంచుకో. కలెక్టర్ అని చేస్తావా? అది జన్మలో జరగదు. నా కొడుకు కలెక్టర్ అవడానికి, నీకు బుద్ధి చెప్పడానికి మరో జన్మ అక్కర్లేదమ్మాజీ. మరి వాణ్ణి కలెక్టర్ ఎలా చేస్తావు? ముష్టెత్తుకునా? ముష్టెత్తుకునైనా సరే నా కొడుకుని కలెక్టర్ని చేస్తాను. నా భర్త ఆఖరి కోరికని నెరవేరుస్తాను. రఘురామ్, ఏమిట్రా ఇది? క్షమించమ్మా, అనుకున్న పరిస్థితిలో తప్పనిసరి ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ మంచి ముహూర్తాలు దగ్గరలో కూడా లేవు. నువ్వు కలెక్టర్ వై తిరిగి వస్తావు అనుకున్నాను, కానీ ఇలా కళ్యాణం చేసుకొస్తావు అనుకోలేదురా. నేను కలెక్టర్ అవటం కోసం నువ్వు కూలీ నాలి చేసి పంపిన డబ్బు నాకు దేనికే సరిపోలేదమ్మా. సమయానికి వీళ్ళ అమ్మగారు నన్ను ఆదుకోబట్టే నేను కలెక్టర్ అవ్వగలిగాను. అందుకే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆవిడ రుణం తీర్చుకున్నాను.
విన్నావా శారదమ్మా, కలెక్టర్ అయింది నీ కొడుకు కాదు, నా అల్లుడు. మా అమ్మాయిని చేసుకున్నందుకు ఇల్లు మారింది, ఇంటి పేరు మారింది. ఈ రోజు నుంచి అతను కంచుకట్ల రఘురాం. కలెక్టర్ గారు, అగ్ని వర్షించకూడదమ్మమ్మా, జ్వలించాలి. బాబు, ఏమిటయ్యా ఈ ఆవేశం? ఎక్కడికి? నీకు ద్రోహం చేసిన వాళ్ళందరినీ నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. నన్ను ఆపడానికి ఎవడన్నా అడ్డొస్తే నువ్వు నన్ను నరుకుతాను. ఎవరిని నరుకుతావు? 9 నెలలు మోసి కని పెంచిన నా కొడుకున. అమ్మమ్మా, అవునయ్యా, నా కొడుకు ఏ నాటికైనా మనసు మార్చుకుని మళ్ళీ నా దగ్గరకు వస్తాడన్న ఆశతో ఇన్నాళ్ళు బ్రతుకుతున్నాను. ఇప్పుడు ఆ ఆశ కూడా లేకుండా చేస్తావా? రేపు వాడి పుట్టినరోజు, అమ్మవారి గుళ్ళో వాడి పేరును అర్చన చేద్దాం అనుకుంటున్నాను. దానికి బదులు వాడి శ్రాద్ధ కర్మలు చేయడం చూడమంటావా? అమ్మమ్మ, నీ కన్నీళ్లు తొడవాలనుకున్నానే కానీ కడుపు కొత్త పెట్టాలనుకోలేదు. అందుకే చెప్తున్నాను, ఎంతైనా వాడు నీ మేనమావ. నీ తల్లికి నేను పంచిన రక్తమే వాళ్ళు కూడా ప్రవహిస్తోంది. రక్త సంబంధం ఉన్న వాళ్ళని మనం కాకపోతే ఇంకెవరు క్షమిస్తారు చెప్పు? అలాగే అమ్మమ్మ, నీ మనసుకు బాధ పెట్టే పని ఏదీ చేయను. ఆ అమ్మాజీకి బుద్ధి చెప్పి మావయ్య కళ్ళు తెరిపిస్తాను. మనస్సు మార్చుకుని మావయ్య నీ కాళ్ళ మీద పడేట్టు చేస్తాను. ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు, వాడి పేరుని అర్చన చేయండి. మీ అబ్బాయి పేరు? వాసిరెడ్డి రఘురాం. ఆగండి పూజారి గారు, ఆవిడ పొరపాటు పడింది. అతని పేరు వాసిరెడ్డి రఘురాం కాదు, కంచుకట్ల రఘురాం. ఏనాడైతే నా కూతురికి మొగుడయ్యాడో ఆనాటి నుంచి అతని ఇంటి పేరు కంచుకట్లగా మారింది. ఆ పేరుతోనే అర్చన చేయండి. ఇంటి పేరు మార్చినంత మాత్రాన నేను పంచి ఇచ్చిన రక్తాన్ని మార్చలేవు అమ్మాజీ. కంచుకట్ల వారి వంశంలో పెళ్లైన ఆడపిల్లల మొగుళ్ళు అత్తవారింటికి రావాల్సిందే కాని ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్లరు. మొఘల్ చక్రవర్తులైనా మా గడపలో అడుగు పెడితే వాళ్ళింటి పేరు మార్చుకుని మా ఇంటి పేరు పెట్టుకుని బ్రతకాల్సిందే. ఇది ఎప్పటి నుంచో వస్తున్న కంచుకట్ల వారి వంశ సాంప్రదాయం, సంస్కృతి. దీన్ని దేవుడు కూడా మార్చలేడు. సంస్కృత సద్ది కూడా ఈ మాత్రం దానికి దేవుడు దిగి రావాలా? నీ కంచుకట్ల వారి సాంప్రదాయాల పునాదులు కదిలే రోజులు దగ్గర పడ్డాయి అమ్మాజీ. మీరు మా అమ్మమ్మకు చేసిన ద్రోహానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటారు. మీ కంచుకట్ల ఆడవాళ్లు మగవాళ్లను ఇంటి కుక్కలుగా మార్చి ఆడుకుంటున్నారు. నీ మెడలో పసుపు తాడు పలుపుతాడుగా కట్టి నీ ఇంటి పేరు మార్చి నిన్ను గడప దాటించే గరానా బుల్లోడు త్వరలో నీ మొగుడు కాబోతున్నాడు. అందుకు ఈ ఆలయంలో ఉన్న అమ్మవారే అబ్బాయి జట్కా బాగున్నావా? బాగున్నారు సార్. పిల్లలు బాగున్నారా? బాగున్నారండి. మీ మిస్సెస్ బాగున్నారా? బాగున్నారు సార్. సింగిల్ ఫ్యామిలీయా, డబుల్ ఫ్యామిలీయా? సింగిల్ ఫ్యామిలీనండి. మొదటి నుంచి అంటానండి. నీకు దండం పెడతానయ్యా బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలయ్యా మగడా? ఎక్కడికి ఎప్పుడు వస్తావా? వస్తానండి. ఎంత అవుతుంది? 20 రూపాయలు అవుతుంది. ముషీరాబాద్ వస్తావా? వస్తాను బాబు. ఎంత అవుతుంది? 25 రూపాయలు అవుతుంది. కోటి వస్తావా? మీరు ఎక్కడికి వెళ్ళాలండి? కోటి వస్తావా? మీరు ఎక్కడికి వెళ్ళాలండి? కోటి వస్తావా? మీరు ఎక్కడికి వెళ్ళాలండి? కోటి వస్తావా? అయ్యో వస్తాను బాబు. ఎంత అవుతుంది? 90 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు తీసుకో. అరే మహానుభావులు, ఆహా ఏమి ముసి ముసి నవ్వులండి. 90 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇస్తారా? 10 రూపాయలు తయారు హృదయాలు ఎక్కి కూర్చోడు బాబు. ఒక్క నిమిషం. 20, 100, 140 నడిచి వెళ్తే ఎంత లాభం వస్తుందని చెప్పని ఆలోచించా. 140 రూపీస్ లాభం. వస్తా. ఇప్పటి వరకు ఈ ప్రశ్నలన్నీ మీకు ఎంత లాభం వస్తుందో కనుక్కోవడానికి వేశారా? ఏమి నవ్వురా నీ నవ్వు. నా గుర్రపు లద్దతో నీ గుండు తరుతుడా. ఆశ్చర్య గాని గుర్రం పచ్చిగడ్డి తింటుందా, గుగ్గిళ్ళు తింటుందా? గుర్రం కలరు మొదటి నుంచి బ్లాకేనా, ఎడవ నిలబడిందా? ఈ బండి ఓనా, బ్యాంకు లోనా, సొంత కదా? అసలు మీ నేటివ్ ప్లేస్ ఏది? ఎప్పుడు బిజినెస్ ప్రాఫిట్ గా ఉందా? సరే వస్తా, బిజీగా ఉంటున్నావుగా, మళ్ళీ కలుద్దాం. అమ్మా ఇంకేమైంది? మన ఇల్లు స్థలాలు ఖాళీ చేయవసరం లేదని కోర్టు వాళ్ళు ఒప్పుకున్నారు. పేదవాళ్ళకి దేవుడితో పాటు కోర్టు కూడా ఉందని తెలిసిపోయింది. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నాకు స్లమ్ ఏరియా కావాలి. రాజుగాడు తెచ్చిన స్టే ఆర్డర్ కి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి?
మిస్టర్ భగవాన్, మన ఒప్పందానికి ఇంకా 2 నెలలు గడువు ఉంది. కింద కోర్టులో గెలవకపోతే పై కోర్టుకు వెళతాం. కోర్టు చుట్టూ తిరగటానికి నేను కోర్టు గుమస్తాని కాదు, నేను జెంటిల్మన్ని. స్లమ్ ఏరియా నా చేతికి రావాలి, లేదా గుడ్ షాట్. ఇలాంటి ఆడదే నాకు కావాలి, అర్థమైందిగా? గడువు లోపల స్లమ్ అయినా ఇవ్వండి, లేదా మీ ముద్దుల మనవరాలు పాపాజీనైనా నాకివ్వండి. తోడు పాములు నా సింబల్. ఈసారి బుస కొడితే అయిపోతారు. అమ్మమ్మాజీ, నన్ను బాడికిచ్చి పెళ్లి చేస్తావా? చిచి, కాబోయే నాయకురాలివి నిన్ను ఈ మాఫియా వెదవకిచ్చి చేస్తానా? ఆ జట్కా వాడిని పిలిపించి స్టే వాపస్ తీసుకునేలాగా నేను చేస్తాను. అమ్మమ్మాజీ వస్తున్నాడు. అమ్మగారు, బాబు గారు వచ్చారు. ఆయన కాళ్ళు, ఆయన గుర్రం గిట్టలు పట్టుకుంటే గానీ ఆయన రాలేదు. ఆ కుర్చీ తీసే. బాబు అద్దరింది. బిల్డింగ్ మందేనా? గవర్నమెంట్ అదే. గవర్నమెంట్ అంటే నువ్వేగా. ఏమిటి, కుర్చీ కోసం వెతుకుతున్నావా? లేకపోతే ఎవరోళ్ళో కూర్చుంటే ఎవరు ఒప్పుకుంటారు? పోనీ నీ ఊళ్ళో కూర్చోనా? మా ముందు ఏ మగాడైనా నిలబడే ఉండాలి, లేదా మా కాళ్ళ దగ్గర పడి ఉండాలి. జట్కా వాడినైనా జెంటిల్మెన్ ని కాళ్ల బేరానికి పిలిపించావు, సంగతి ఏంటో చెప్పు. ఏంటిది? నీ మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి కట్నమా? నువ్వు కట్నం ఇచ్చినట్టు నేను పుచ్చుకున్నట్టు వాళ్ళకి తెలిసిందంటే జాయింట్ గా నిన్ను నన్ను ఒకే జైల్లో ఒకే గదిలో తోసేస్తారు. ఆ తర్వాత వరుసలు మారిపోతాయి. చూడు, మనకి గొడవలొద్దు. ఇచ్చిన కోర్టు స్టే వెనక్కి తీసుకో. చూడు బాబు, ఆ లేబర్ జట్కా బండి వదిలేసి ఈ డబ్బుతో హాయిగా అంబాసిడర్ కారు కొనుక్కో. నువ్వు ఇచ్చే డబ్బు కోసం లొంగిపోయే అట్టగాడిదని కాదు, అసలు సిసలైన జాతి గుర్రాన్ని. నువ్వు డబ్బుకి లొంగవని తెలిసే నేను నా ఏర్పాట్లలో ఉన్నాను. పాపాజీ, మర్యాదగా మన దారికొచ్చి కోర్టు స్టే వాపస్ తీసుకునేంత వరకు మన కంచు కట్ల వారి కాటా దెబ్బ కాస్త రుచి చూపించు. అదేమిటి, నన్ను కొడితే నీకు చెమటలెట్టాయి? ఇప్పటిదాకా నీ సత్తా ఏమిటో నాకు చూపించావు, ఇప్పుడు ఈ జట్కా వాడి జబర్జంగ్ ఏంటో నేను చూపిస్తాను. చిన్నా, వాడు నా కాబోయే భార్యను లోపలికి తీసుకెళ్లాడు. ఏం చేస్తాడు వాడి మొహం? ఇన్నాళ్ళ నుంచి నువ్వే ఏమీ చేయలేకపోయావు, గంటలో వాడేం చేస్తాడు వాడి బొంద? ఏర్రా వాళ్ళు. వాడు మన పువ్వు లాంటి పాపాజీని గదిలోకి తీసుకెళ్లి గడియ పెట్టుకున్నాడు. అంతదాకా మీరేం చేస్తున్నారు? బయట కూడా గడియ పెడితే బాగుండదని సైలెంట్ గా నిలబడ్డా. పుప్పిది జాకెట్ ఏం జరగదు, పుప్పిది ప్రాసరీ ఏం జరగదు. పుప్పిది ధారలంగా ఏం జరిగినా ధైర్యంగా ఉండు. ఏం జరిగినా ధైర్యంగా ఉండాలా?
అవునరా, ఆ అమ్మాయి చెడిపోతే గతి లేక నచ్చినట్టు పెళ్లి చేస్తా. అది మంచి పద్ధతేనా? నేను మీ అమ్మాయి చేసుకోలేదా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం అందం, ఏం బింకం, ఏం పొంకం, పాలరాతిలా మెరిసే ఒళ్ళు, అక్కడక్కడ అందమైన పుట్టుమచ్చలు, నడుం మీద, వీప్ మీద, పిక్కల మీద, జబ్బల మీద ఎక్కడెక్కడ ఉండాలో అక్కడక్కడ ఉన్నాయి. ఎలా ఉంది మీ కంచుకట్ల వారి కాటా దెబ్బకి నా జట్కా దెబ్బ? పెళ్లి కాకుండానే శోభనం జరిగిన నీ మనవరాలికి తీసుకెళ్లి పెళ్లి చేస్తావో, లేక అవమానం భరించలేక జట్కా కింద పడి చేస్తావో తీరిగ్గా ఆలోచించుకో. ఆగు బాబు, ఇప్పుడు హాయిగా ఉందా? మైండ్ ఫ్రెష్ గా ఉందా? ఎవరికో కాబోయే భార్యను ఏం చేసావో చెప్పు. బల్ బల్ బలా బళే ఆల్ బిత్తర్ బెళ్ళ భిక్షం, బిల్ బిత్తర్ బెళ్ళ ధర్మం, బంపర్ లేడీ పటాక్. ఆహా, ఏం టాలెంట్ బాబు నీది. ఒక్క జట్కాకి ఎన్ని గుర్రాలైనా కట్టగలవు. కాకపోతే గుర్రం మాది, జట్కా నీది. పుష్పటక్. అయ్యయ్యో, ఏం దెబ్బలు ఏం లోకం. అయినా ఇట్ట ఎట్ట తగిలాయ్యా బాబు. ఎట్టాగేంటి, జట్కా గాడి తప్పి బోల్తా కొట్టిందని చెప్పానుగా. నువ్వు చెప్పినా నేను నమ్మొద్దు. పోనీ బండి బోల్తా పడింది అనుకుందావా అనుకుంటే దెబ్బలిట్ట తగలవు. పోతే పోనీ రోడ్డు మీద పోతూ కారు గుద్దేశావు, టేక్ ఇట్ ఈజీ అనుకుందాం అనుకుంటే బండి బాగానే ఉంది. కానీ పోనీ నిన్నెవరైనా కొట్టేశారా అనుకుంటే నిన్ను కొట్టే మగాళ్ళెవరూ ఈ హోల్ టౌన్ లోనే పుట్టలేదు. పోనీ పోనీ, నీ అనుమానమే నిజమే. ఆడవాళ్లే కొట్టేశారనుకో, టేక్ ఇట్ ఈజీ పోనీ పోనీ అంటావా? అంత ఈజీగా నేనెందుకు అనుకుంటాను? ఏ ఆడదైనా నిమ్మి చెయ్యేస్తే దాని జడ జారిపోద్ది. ఓయ్ అమ్మో, నీ సంగతి నాకు తెలీదు. ఆడపిల్ల జట్కా బండి ఎక్కితేనే మెడ పట్టుకుని కింద గెంటుతావు. ఇక అది నా మీద చెయ్యేస్తే అప్ అండ్ డౌన్ అదరగొట్టావు. ఆ సంగతి తెలుసు కదా మరి. ఉండు, ఇట్ట అయితే నొప్పులు తగ్గవు. నేను వెళ్ళి కాపురాన్ని కుడుకుని తెస్తాను. ఇదిగో ఉడికి నీళ్ళు ఎందుకు? కమల పువ్వులు లాంటి నీ చేతులతో నా ఒంటి మీద మందు రాస్తే ఒళ్ళంతా వేడెక్కి శివశివలాడి నొప్పులు తగ్గాయి. మళ్ళీ నువ్వు ఉడికి నీళ్ళు తెచ్చిపెట్టావు అనుకో, ఒళ్ళు ఉడికెక్కిపోదు. ఏమిటయ్యా నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మమ్మ, ఇవి పాపాజీ కొట్టిన దెబ్బలే. కానీ ఈ దెబ్బలకి ఎదురు దెబ్బ తీసే వచ్చాను. రేపు ఆడబోయే నాటకానికి ఇదే మొదటి మెట్టు. ఈ నాటకాల వల్ల ఇన్నాళ్ళు మారని మనుషులు ఇప్పుడు మారుతారా? ఎందుకు ఈ శ్రమ? అమ్మమ్మ, నేనేం చేసినా నీకోసమే. మావయ్య మనసు మార్చాలి, దూరమైన నీ కొడుకుని నీ దగ్గరకు చేర్చాలి. అమ్మాజీ నీకు చేసిన అన్యాయానికి తగిన గుణపాఠం నేర్పాలి. అందుకు పాపాజీ మేళ్ళలో తాళి కట్టాలి, ఆ ఇంటికి అల్లుడవ్వాలి. Take it easy. Take it easy. ఇడియట్ కౌంటర్. ఊరంతా పందిరేసి స్టేట్లో ఎవరికీ జరగనంత ఘనంగా నా మనవరాలికి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ దాని బ్రతుకే సర్వనాశనం చేశాడు. రోడ్డును పోయేవాడి మీద రాయి చూద్దాం అనుకున్నావు, వాడు ఏకంగా చెప్పే విసిరిపోయాడు. నోరు ముయ్యండి. నా మనవరాల్ని తాకినందుకు వాడి 2 చేతులు నరికేస్తాను. చేసింది చాలు. ఇప్పుడు జరిగిన దానికే తలెత్తుకోలేకపోతున్నాం. ఇంకే గొడవలు జరగకుండా చూడండి. మీకనే అర్థం. సంతకాలు పెట్టడానికే గాని సలహాలకి మీరు పనికిరారు. చిన్న భిన్నమైన నా మనవరాలి జీవితం ఎలా బాగు చేయాలి, దానికి ఎలా పెళ్లి చేయాలని నేను బాధపడుతుంటే మధ్యలో మీ సలహాలేమిటి? అమ్మా, కాళ్ళు గడిగినంత మాత్రాన గంగానది అపవిత్రం అవుతుందా? పాపాజీ గారు కూడా అంతే. మీరు కోప్పండి అంటే నాదొక చిన్న సలహా. మీకు అభ్యంతరం లేకపోతే పాపాజీ వారిని మా వాడికి చేసుకోవడానికి నాకేమాత్రం సిగ్గులేదు. వాళ్ళు రాళ్ళు కొడతాను. అమ్మమ్మాజీ, ఎందుకు అలా ఆవేశపడతావు? నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను. మన పగ చల్లారడానికి నేనే ఒక ఐడియా ఆలోచించాను. ఏమిటమ్మా అది? నేను రాజుని పెళ్లి చేసుకుంటాను. అవునమ్మమ్మాజీ, అతన్ని నా మొగుడిగా ఇంటికి రప్పిస్తాను. నా తెలివితేటలతో నా బానిసగా మారుస్తాను.
కుక్కలాగా ఇంటి కాపలా పెడతాను. అడ్డగాడిదలాగా వెట్టి చాకరీ చేయిస్తాను, అవమానిస్తాను. పశువు కన్నా హీనంగా చూస్తాను. నా కాళ్ళ దగ్గరే బ్రతికేటట్టు చేస్తాను. నువ్వు నేర్పిన కంచు కట్ల వారి ఆడపడుచుల సాంప్రదాయాన్ని, పౌరుషాన్ని నేను నిలబెడతాను. శభాష్, నా మనవరాలనిపించుకున్నావు. ఇదిగో చూడమ్మా, ఒకవేళ ఆ జట్కావాడు నీ దారికి రాకపోతే వాణ్ణి బలలోకి లాగి గిలగిలలాడించే కంచుకట్ల వారి పట్లు, రస పట్లు, యామ పట్లు నేను నీకు నేర్పుతాను. ఏంటి రాజు, రీల్ తిరగబడి ఎరకరీలు ముందుకు వచ్చినట్టుందండి. అదే అర్థం కావట్లేదు. ఇందులో ఏదో తిరకాసున్నట్టుంది. అమ్మమ్మా, వెళ్ళవే, వెళ్ళు. ఈ అమ్మమ్మని కాదని ఆ జట్క వాడుతూ ఉంటానన్నావుగా, వెళ్ళు. వెళ్ళి వాడితోటే బ్రతుకు. అమ్మమ్మా, అమ్మాజీ తన మనవరాన్ని లోపలికి తోలుతుందంటే ఏదో లొసుగుంది. ఈ జట్కా వాడి జబర్జంగ్ ఏంటో చూపిస్తాను. నేను అసలు వెళ్ళలేదు రాజు. నువ్వు వాడితో ఎలా సుఖపడతావో నేను చూస్తానుగా. వెళ్ళు. నాయనమ్మా, ఏమిటమ్మా? నన్ను క్షమించు నాయనమ్మా. ఏమిటి, నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు, పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నట్టు నాటకం ఆడాలా? అవును మళ్ళీ, నేనంటే నీకు ఇష్టమైనట్టు, నేను లేకపోతే నువ్వు బతకలేనట్టు నాటకం ఆడాలి. ఇదంతా ఉత్తునే. టేకిడీది అనేసుకో, నీకు అలవాటేగా. అవును, అలవాటేగా. Take it easy. అవును నానమ్మా, నేను రాజును ప్రేమించాను. రాజునే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు నిన్ను రాజుకిచ్చి చేయాలనే ఉందమ్మా. కానీ ఏం చేయను? ఇక్కడ మల్లి అని ఒక పాలపిల్ల ఉంది. అది రాజునే చేసుకోవాలని ఎన్ని వలలు వేస్తుందో. నేనుండగా దాని వల్ల ఎలా పడతాడో నేను చూస్తాను. ఏమ్మా, నీ దగ్గర అంత పెద్ద వాళ్ళు ఉందా? నా దగ్గర బలుందో జ్ఞానం ఉందో చూపిస్తాను. మరేమనుకున్నావు? మసాజ్ పేరేంటో తెలుసా? భీమవరం పిస్స పిస్స. పిస్స పిస్స నస నస. ఇది ఒక మసాజేనా? కాదు మసాజ్. మసాజ్ చేయడం దానికేం తెలుసు? ఆలస్యంపు పచ్చగడ్డి. నేను చేస్తాను చూడు. పీఠాపురం కస కస. అదిరినట్టుంది. ఏం పట్టు పట్టావే. ఇది ఒక పట్టేనా? నేను చూపిస్తాను చూడు. జున్ను ముక్కలు తిన్న పట్టు. దీని పేరు పాలకొల్లు పస పస. మళ్ళీ భలే పట్టు పట్టావే. ఇదే పట్టు. ఇలా పడితే నడు విరిగిపోతుంది. నేను పడతాను చూడు. చల్లటి కొడైకెనాల్ మసాజ్. వద్దే. అమ్మమ్మా, ఇన్నాళ్లకు నాకు జోడుగురం దొరికింది. నచ్చింది దీని పట్టు. కడతాను దీనికి తాళి పొట్టు. వెంటనే పంతుల్ని పిలిపించు. ఘనంగా పెళ్లి జరిపించు. పెళ్ళెవరికి? పంతులుగా? పంతులు కాదు, నాగా. ఊరంతా పందిరేయించి చట్టాలన్నిటికీ రంగులేయించి ఘనంగా మా పెళ్లి జరిపించాలి. అయ్యో అశ్విని, అమ్మా అమ్మా, అశ్వినినే చెప్ప. ఎంత పని చేస్తావమ్మా? చెప్పా పట్టకుండా ఏ రిజిస్టర్ ఆఫీస్ లోనో పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టిందమ్మా? నా చేతులతో పచ్చడి పందిరేసి 10 గుర్రాలను పిలిచి పచ్చడిగా గెలము కట్టి పచ్చగడ్డితో పలావు చేసి పెడదాం అనుకున్నానమ్మా. ఎందుకమ్మా ఇలా చేశావు? రే కాసులు, నా పెళ్లితో పాటే నా తమ్ముడు పెళ్లి కూడా చేయించుతాను ఒట్టేసుకున్నాను. అనుకున్నట్టే నా తమ్ముడు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇష్టమైతే అక్షంతలే, పందిట్లో గొడవ చేసామంటే చంపేస్తాను. అలాగే బాబు. దీవించండి బాబు. దీర్ఘ సుమంగళి భవ, సుపుత్ర ప్రాప్తిరస్తు. అత్తమ్మాజీ, పెళ్ళే వద్దనుకున్న నాకు పిల్లనిచ్చావు, పెళ్లి చేశావు. నీకు శుభం, మీ ఇంటికి శుభం, మీ ఇంట్లో వాళ్ళందరికీ శుభం శుభం శుభం. తాళి కట్టగానే సరికాదు, ఆ తర్వాత ఏం చేయాలో చెప్పనా? చెప్తే గానీ తెలుసుకోలేనంత చంటోడ్నేం కాదు. చూపిస్తాగా పుష్ప టాక్. అమ్మమ్మా,
వెళ్ళి లాక్కుండ్రా. అమ్మా నేను నా పెళ్ళాము గదిలోకి వెళ్ళబోతున్నాం. పాలు పంపించు, పళ్ళు పంపించు, కేకులు పంపించు, కేకులు కోయడానికి చాకులు పంపించు. వేసిన తలుపులు తీసే వరకు ఎవ్వరూ తట్టడానికి వీల్లేదు. సరేనా? పర్లే. బావా మన ఇంటికి వెళదాం రావా? నీ ఇంటిగా? అవును, మా కంచుకట్ల వారి వంశంలో అత్తారింటికి కోడళ్ళు రారు, అల్లుళ్ళే అత్తారింటికి రావాలి. మా వంశాచారం తెలుసు కదా బావా. ఆచారమా నాచారమా? పెళ్ళం కొంగు పట్టుకుని అత్తారింట్లో అడుగు పెట్టేంత అడ్డగాడిని అనుకున్నావా? పౌరుషం పలిసిన మగాడిని. కొత్త పెళ్ళం కోసం పాత అమ్మమ్మని వదులుకుంటాననుకున్నావా? టింగిరి. అంతేనా బావా? అంతే అంటే అంతే, ఇంతే అంటే ఇంతే. అమ్మమ్మ అయిపోయాను. ఆలాంధ్ర అవుట్. ఏం పట్టు పట్టావే కంచు కట్ల కుంచా. అమ్మమ్మ నేను వెళ్ళిపోతున్నాను. నా పెళ్ళ వెనకాల దానింటికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకో. పెళ్ళవా చూసుకో. అమ్మగారు పెళ్ళాం వెనకాల అలా వెళ్ళిపోతున్నాడేమిటి? రాజుని ఇంటల్లుండి చేసి ఆడిద్దాం అనుకుంటోంది, కానీ కురివి కట్టిన కుప్పులో పెట్టుకుంటోందన్న సంగతి మర్చిపోతుంది అమ్మాయి. ఆగండి. ముందు హారతి తీసుకోండి. చేతిలో ప్లేట్ ఉంది, ప్లేటులో హారతుంది, అందుకోర ఇంటి అల్లుడే. అదే బాబు రేపు మర్పిస్తాం. ఆపకపోతే ఈమె పాట ఆపరని. అబ్బో అల్లుడు అరిసే అనుకున్నాను, పరిసే. పాపాజీ, మీ ఆయన్ని తల వంచుకుని కుడికాలు లోపల పెట్టిరమ్మా. తల వంచుకుని ఎందుకు అత్తమ్మాజీ? ఎత్తే పెడతాను కాలు. అదేనం కాదు, తెలుసు. ఎడం వైపు ఎడం కాలే ఉంటుంది. సిగ్గుపడుతూ అత్తగారింట్లో కుడికాలు పెట్టడానికి నేనేం ఆడపిల్లను కాదు, సిసలైన మగాణ్ణి. అసలు మన ఎడంకాలే ఎఫెక్ట్. అమ్మో అడుగు పెట్టగానే ఇల్లంతా అదిరిపోయింది. లప్పం ఏమిటి? ఇక ముందు లప్పం, టప్పం, కప్పం, గిప్పం అన్ని పగిలిపోవాల్సిందే. మనం కాలు పెడితే అప్ అండ్ డౌన్ అదర్స్. బావా చూడండి అల్లుడు గారు, ఈ ఇంటి అలవాట్లు పద్ధతులు, మా కంచుకట్ల వారి వంశ చరిత్ర మీకు చాలా చెప్పాలి. వసే పెళ్ళామా, మనకి చరిత్ర సంగతి ఎందుకు కానీ మన గదెక్కడో మన కథెక్కడో చూసుకుందాం పదా. అప్పుడే రెస్టా? ఇంట్లో వాటర్ మోటార్ చెడిపోయింది, అల్లుడు గారికేమో ఆఫీస్ టైం అయిపోయింది. ఓ 10 బకెట్ల నీళ్లు తోడి. నేనా నీళ్ళ? చేతులు ఖాళీగా ఉన్నాయి కదా అని గాజులు తొడిగించుకోవడానికి వీళ్ళగా లప్పంగాడు అనుకున్నారా? ఇంటికి వచ్చిన అల్లుడిని ఎలా చూసుకోవాలో మీ అమ్మాజీకి దానమ్మాజీకి చెప్పు. అల్లుడు అంటే అమలాపురం అట్టగాడిది కాదు, జైపూర్ గుర్రంలా చూసుకోవాలి. ఏంటి? ఏం పట్టు పట్టావే కంచు కట్ల కుంచా. ఈ పట్టుకి ఓడిపోయాను, జారిపోయాను. నీళ్ళుగా తోడేస్తాను. ఇదిగో చూడు బాబు, ఇక మీదట మా ముగ్గురులో ఎవరు ఎప్పుడు పిలిచినా మర్యాదగా చేతులు కట్టుకుని జీ అని మా ముందు నిలబడాలి. జీ ఏం చెప్పినా చెయ్యను అన్న మాట నీ నోటి వెంట రాకూడదు. జీ జీ అసలు నోరే ఎత్తకూడదు. జీ 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 జీ. ఏంటి బాబు పెళ్లికి ముందు చర్నాకులు తిప్పుకుంటూ గుర్రబండిని పుల్లాతోలేవు, ఇప్పుడేంటి పిల్లి అయిపోయావు? ఇదిగో తాతాజీ, ఈ జట్కా వాడి జబర్జంగ్ ఏంటో నీకు తెలీదు. నాతో పెట్టుకుంటే హుష్ పటాక్. అమ్మో ఉష్పట్టా ఇదేం చూడు బాబు, నా ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వినలేదు. అది డీజిల్ ఇంజిన్ సౌండ్ లే. డీజిల్ ఇంజినో పెట్రోల్ ఇంజినో అయోమయంగా ఉందమ్మా. ఇంకేమిటి పుప్పేసి అప్ అండ్ డౌన్ అదరగొడతానని వెళ్ళిన మనిషి చెంచలాగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. వాడు అల్లుడిగా సెటిల్ కావడం, నేను రోడ్డు మీద భిక్షమెత్తుకోవడం ఖాయమని విన్నవించుకుంటా. ఇప్పటికీ ఉంగడం మగన్ పెళ్ళ భిక్షాను. బాధపడకరా, రేపటికల్లా వాణ్ణి ఆడాళ్ళంతా లంగా పిండినట్టు పిండి బయటికి విసిరేస్తారు. ఆ తర్వాత నీకు పాపాజీతో అదే మంగళసూత్రంతో మళ్ళీ పెళ్లి. అప్పటిదాకా నా మాట విని పిల్ల మీ చేసి పడుకో. ఇదేగా పిల్ల, ఇది నా చెయ్యి.
ఊపిరి. వారిని ఏట్రా చిన్న నవ్వులు ఇంటి పని చేస్తున్నాను ఒకటే ఎక్కిలిస్తున్నారు. దీన్ని రివర్స్ డ్రామా అంటారా. ఈ ఇంట్లో ఆడాలను పట్టే వరకు మనం ఈ నాటకం ఆడ తప్పదు. హలో మామాజీ, బాత్రూమ్ లో వేడి నీళ్ళు పెట్టాను గానీ ఇదిగోండి సున్నిపిండి, పునుగు, నూనె, పసుపు తీసుకోండి. స్నానానికి పసుపు. పసుపు ఆడవాళ్ళు వాడతారు, మగవాళ్ళు వాడరు. తెలుసు, ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు పనులు చేయటం, మగవాళ్ళు ఆడవాళ్ళు పనులు చేయటం అలవాటేగా. అయినా మగవాళ్ళ పుట్టి ఆడవాళ్ళ బతికి ఆడంగోళ్ళు పసుపు రాసుకున్నా పూలు పెట్టుకున్నా నష్టమేంటి? కానివ్వండి తీసుకోండి. అయ్యయ్యయ్యయ్య, ఎంత చక్కగా పసుపు రాశారు. ఇదిగో కలెక్టర్ బాబు, మీరు స్నానం చేసిన తర్వాత నాకు పసుపు తిరిగితే నాకు కూడా ఉంటుంది. మనం హెల్పింగ్ చేసుకోవాలి కదా. ఏం ఉక్రాసం అండి మా యథాస్థాన్ని ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ. ఖోలో ఖోలో అన్న ఖోలో నసమే. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డి. ఏం రుబ్బుతున్నావయ్యా? ఎక్కడ నేర్చుకున్నా ఈ రుబ్బింగు? ఆలాంధ్ర రుప్పుడు పోటీలో ఫస్ట్ ప్రైజ్ మందే. ఎండి రోకలే. ఎండి రోకలా? ఎక్కడ దాచా? అదే మార్వాడి కొట్లో తాకట్టేసా. తొందరగా బాబు, మా ఆవిడ గారికి ఆవిరి కూడా వేసి పెట్టాలి. సరిగా ఏంటా కొడుకోబుడ్డు, అమ్మగారికి ఆకలేసిందంటే నీ నోట్లో రోకలు కుట్టు. తాతాజీ ఈ 1/2 గడి కూడా లోకి అయిపోయావు. ఫుల్ ఆపు కానీ ఈ ఫుల్ ఆపు గారి మాటలకేం గానీ అది చూస్తామంటే నీళ్ళు వెళ్ళా. కలుతా. ఏం చూసావ్? ఏమిటి కేకలు? పిండి రుబ్బమంటే ఏమిటి న్యూసెన్స్? ఏం లేదే పెళ్ళమా, తాతాజీ నేను మాట్లాడుకుంటే ఈ కేతిగాడు వచ్చి ఎక్స్ట్రా వాగాడు. దాంతో తాతాజీ కోపం వచ్చి పిండి తీసి తిట్టాడు. ఏమ్మా, ఏమైంది? నాన్న, ఏమిటిది? ఏం లేదే కూతురా, నీ కూతురుతో నీ అల్లుడు పిండి తీసుకుని సరసానికి ఎట్టగొట్టాడు. ఏమిటిది? పనులు చేయమంటే పిండితో ఆడుకుంటున్నారా? ఏం లేదత్తమ్మజీ, ఈ ఆప్గాడి మీద కోపం వచ్చి తాతాజీ పిండి విసిరాడు. ఎట్టా విసిరాడు అని నీ మనవరాలు అడిగింది. ఎట్టా విసిరాడో చూపించాలని ఇట్టా విసిరా. Nonsense. నా మీద పిండి విసురుతారా? క్షమించత్తమ్మా, మీ లెవెల్ కి పత్రమే విసురుదాం అనుకున్నాను. లేపలేక పుష్పటాక్. కింగ్, నా ఆట అయిపోయింది. రాజొచ్చాడు. అవును, నిజంగానే రాజునొచ్చాను. ఆ పూలేమిటి? ఈ అవతారం ఏమిటి? మరి ఈ రోజు శోభనం కదా, మల్లెపూలు పంచి. శోభనమా? ఎవరికి? ఇంకెవరికి? నీ కూతురికి, ఈ అల్లుడికి. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేయకు నాన్న. అబ్బా, కృష్ణుడు వేషం వేశాక ఫ్లూట్ వాయించకుండా స్టేజ్ దిగమంటే ఎట్టా అత్తమ్మాజీ? పెళ్లి చేయించావు, ఇంగుమని శోభనం చేయించావు అనుకో, పుట్టబోయే బుల్లి గుర్రానికి నీ పేరు పెట్టుకుంటా. అవును, ఏ గదిలోకి వెళ్ళమంటావు? మాట్లాడకు, వెళ్ళి వరండాలు పడుకో. వరండాలోనా? అంటే ఈ ఆట ఆపేసి మా ఆట చూస్తారా? పదవే పాపాజీ రా. పదవే పాపాజీ అనగానే రావడానికి నేనేం నీ జట్ట గుర్రాన్ని కాదు. విన్నావా? ఇది నా మనవరాలు, కంచుకట్ల వారి కోట్ల గీత. అమ్మ పాపాజీ, మన కంచుకట్ల పట్టేమిటో కాస్త అబ్బాయికి చూపించి అలా వరండాలోకి చూసి. అలాగే అమ్మమ్మాజీ. బావా, ఆపు నీ పట్టు. అత్తమ్మాజీ, ఇన్నాళ్ళు మీ కంచుకట్ల వారిని సుర్రు సుమ్ము చేసే మగాడెవరు దొరకలేదు. ఇప్పుడు చూసుకో, ఒక జట్కా పట్టు పడతాను. చల్ రే బేటా. పాపా, నేనెవరిని? అలాగా నువ్వెవరివి? ఇలాగా కోసిన లగాయత్తు సక్సెస్. అత్తమాజీ, చూసుకొని మనవరాలు కాసేపులో నా వెనకాల గుర్రంలో గెంతుకుంటూ వస్తుంది. దా, 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 దా. అమ్మాయికి ముంచిన పూర్లాగా ఉట్టిపోతుంది. నాకేం అర్థం కావట్లేదు. అయినా రాత ఆ మాత్రం తెలిస్తే నువ్వు నాతో ఎందుకు తిరుగుతావు? మా కాడపడి తిరిగా వాడికి. అమ్మా, పాపాజీకి ఏమైంది? మంత్రి వేసినట్టు అలా అయిపోయింది. వాడి మంత్రాలకి మన కంచుకట్లు దిగుతాయా? వాడి డ్రామాకి రివర్స్ డ్రామా ఆడుతుంది. రివర్స్ డ్రామా కాదమ్మమ్మాజీ, డ్రామా రివర్స్ అయిపోయింది.
రివర్స్ అయిపోయింది. నేను వెళుతున్నాను. అలాగా అయితే నన్ను పిలుస్తున్నాడు. ఆగు ఆగు, నువ్వు వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఈ అమ్మాజీ ఓటమి భరించలేదు. నేను వెళుతున్నాను. అమ్మాయినట్టు ఉప్పేసాడంటే పుడితే ఆడాళ్ళకి కిచ్చి కిచ్చి గుర్ర పొట్టేదో అతను మిగిలి ఉంటుంది. వెళ్ళి తెలుసుకొస్తా. తెలుసుకుంటే తెలుసుకున్నావు, ఆ తర్వాత నా జోలికి మాత్రం రాకు బాబు. చట్టాలు ఏం పట్టుపట్టావయ్యా, నా మనవరాల్ని అట్టపడేశావు. మరేమనుకున్నా తాతాజీ, ఈ జట్కా వాడి జబర్జంగ్ అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నా నా పెళ్ళాన్ని పడగొడతావని. ఆ జబర్జంగ్ అంటే నాకు కూడా చెప్పొచ్చు కదా. అంతా ఈ తాయెత్తు మహిమే. దీన్ని కట్టుకుంటే టేక్ చెట్టు అయినా వంగి సలాం చేయాల్సింది. తీసుకో, చెప్ప కట్టుకో, ధైర్యం పెంచుకో, భార్యను వంచుకో. శుభం భయం, భయం శుభం. పుష్పటాక్. నేను ఆగలేను. ఏమిటిది? చేయి పట్టుకున్నారు. గదిలోకి రా, ఈ పట్టు పవర్ ఏంటో చూపిస్తా. దా. దా. ఏమండి, ఆ ఫైల్ మూసేసి ఒకసారి బెడ్రూమ్ కి రండి. నన్నా మిమ్మల్ని రండి. ఏంటమ్మా ఆలస్యంగా వచ్చారని కోపమా? దూరంగా ఉండు. నన్ను ముట్టుకుంటే మర్యాదగా ఉండదు. అయితే శోభన శోభన నన్ను ఎందుకు రెచ్చగొట్టావు? మీ అందరికీ బుద్ధి చెప్పడానికి. మరి బలాత్కారంగా నన్ను ఎందుకు అనుభవించావు? నా జీవితాన్ని ఎందుకు ముక్కలు చేశావు? ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేసే దుర్మార్గుడిని కాను నేను. మీ అమ్మమ్మ అహంకారం దించడానికే నేను అలా నాటకం ఆడాను. నిజంగా ఆ రోజు నేనేమీ చేయలేదు. నేను నీ ఆస్తికి అందానికి బానిసనే నీ ఇంట్లో చేరలేదు. నీ కంచుగట్ల వారి పట్లకు లొంగిపోయి నీ చుట్టూ తిరగలేదు. మీ అమ్మమ్మ పొగరు దించి విడిపోయిన రెండు కుటుంబాలని ఒకటి చేయాలని నేను చేసింది మోసం అయితే ఆ తాళిబొట్టు తీసి, నేను చేసింది దుర్మార్గమే అనుకుంటే దాన్ని నాకు ఇచ్చే. ఎందుకేవో 24 గంటల ముందు కట్టిన తాళి మీద నీకంత మమకారం ఉంటే 24 ఏళ్లు సంసారం చేసిన భర్త బ్రతికుండగానే మా అమ్మమ్మ తాళిబొట్టు తెంపింది. నీ అమ్మమ్మ అందుకు ఆవిడంత నరకం అనుభవించింది ఆలోచించు. నాయనమ్మ తాళిబొట్టు మీ అమ్మమ్మ అహంకారం తెంపింది. నన్ను క్షమించు బావా. నీ కుటుంబానికి ఇంత అన్యాయం జరిగిందని, మీ అమ్మమ్మ ఇన్ని కష్టాలు పడిందని నాకు ఇప్పటి వరకు తెలియదు. మా అమ్మమ్మ కష్టాలు దూరం చేయాలి. దూరమైన ఒక్క కొడుకు నీ దగ్గర చేయాలి. అశాంతితో బ్రతుకుతున్న ఆమెకి మనశ్శాంతిని కలిగించాలి. ఇక నుండి నీ ప్రయత్నాలన్నింటిలోనూ నేను తోడుంటాను బావా. ఈ రోజు నుంచి నేను అమ్మమ్మజీ ముద్దుల మనవరాలు పాపాజీని కాను. ఈ చెట్ల వీరుడి చల్ గుర్రాన్ని. శభాష్. ఇదిగో, పార్టీ మాన్నట్టు అత్తమ్మాజీకి తెలవకూడదు. పార్టీ అత్తమ్మాజీనైనా జెండా ఈ జట్కా వీరుడిదే. మన ఇద్దరు కలిసి నాటకం పడితే అప్పుడు డౌన్ అదే పోవాల్సిందే. సుర్రు సుమ్మైపోవాల్సిందే. పుష్పడాక్. ఏమిటండి, పిల్లిలాగా ఉండేవారు హఠాత్తుగా పులైపోయారు? ఎలాగా? అంతా తావీస్ మహిమ. ఒక సన్యాసి అల్లుడికిచ్చాడు. నేను పెళ్ళా ముందు సన్యాసిని కదా అని అల్లుడు నాకిచ్చాడు. ఇది నా దగ్గర ఉన్నంత వరకు తారా సింగ్ ఎదురొచ్చిన దర్వాజా పగిలిపోద్ది. అలాగా? ఏది తాబీసు? ఇదిగో. ఏమండి తారా సింగ్ గారు, ఇంకెప్పుడైనా చచ్చిన ధైర్యం చేయను. వెళ్ళి కాఫీ తీసుకు, జీ నీళ్లు తోడండి. జీ జీ. అమ్మమ్మా, పాపాజీ తాయెత్తు. రాత్రి తెంపేశానుగా. అమ్మాయి అబ్బే నథింగ్. రాత్రి హోరాహోరీగా ప్రయత్నించాడు.
జబ్బ కట్టుకున్న తాయెత్తు తెంచేశాను, తెల్లారులో మోకాళ్ళ మీద గోడ కుర్చీ వేయించాను. షో! వెరీ గుడ్. నా మనవరాలు అనిపించాడు. సారీ బావా, అమ్మమ్మని నమ్మించడానికి అలా చేయాల్సి వచ్చింది. ఏం పర్వాలేదు, ఇలా కూర్చో, ఇలాగే బాగుంది. పుష్ పటాక్. పాపాజీ నా లైఫ్ పార్ట్నర్ చేస్తాన్నారు, మోసం చేస్తారు. అన్నా, ఆ పేరు కాల్చినంత మాత్రాన మన పగ ప్రతీకారాలు తీరుతాయా? మొదట ఆ స్లమ్ ఏరియాని మెత్తగా మన చేతుల్లోకి తీసుకోవాలి. అమ్మగారు, స్లమ్ ఏరియాలోంచి లేబర్ వెళ్ళిపోవాలంటే గుడిసెలు అంటించక తప్పదు అన్నారు భగవాన్ గారు. ఇక ఆలస్యం ఎందుకు, కానివ్వండి. భగవాన్ గారిని పోలీసుల బారి నుంచి మీరు రక్షించే పక్షంలో అగ్గిపెట్టే కృష్ణాల డబ్బా పెట్టుకుని ఆయన తరపున మేము పని ఫినిష్ చేస్తాం. అవును, నాకు తెలియకడుగుతాను, అన్ని గుడిసెలు ఒకేసారి ఎలా తగులడతాయి అప్ప? గుడిసెలు తగలబడతాం తర్వాత ముందు చుట్టూ తగలడేట్టుగా ఉంది చూడు. అంటించండ్రా. మళ్ళీ సమయానికి రాజు కూడా లేడు. ఇప్పుడు ఎలా తీసుకున్నాం కదా. మరి నేను ఫోన్ చేయాలి. ధైర్యం ఇంకా రాలేదు రాజు. సుమ్మైపోయింది నాన్న. అమ్మగారు, మన కొంపలు అంటుకుపోయి మేము గుడిసెల్ని చక్కగా అంటించాం. వెలిగే గుడిసెల్ని నీ జట్కాలు వచ్చి ఉప్పు నార్పేశాడు. జట్కాలుడా అక్కడికెలా వచ్చాడు? సాయంత్రం నుంచి పాపాజీ గదిలోంచి బయటికే రాలేదు. అయ్యో, అతను 2 చేతులతోటి జనాన్ని రక్షించడం నేను 2 కళ్ళతోటి చూశానమ్మా. పొరపాటు. మీరు ఎవరినో చూసి ఇతను అనుకుంటున్నారేమో. మీరే పొరపడ్డారేమో. మీ పాపాజీ పక్కన మరెవరినో చూసి మీ జట్కాలు అనుకున్నారేమో. జట్కాలుడు గదిలోనే ఉన్నాడు, రండి చూపిస్తాను. ఏం బాబు, ఇంకా నిద్రపోలేదా? ఏం లేదు అత్తమ్మాజీ, పాపాజీ అర్ధరాత్రి గళ్ళేసి నాకు జడేయాలి అని ఒకటే గొడవ పెట్టింది. పాపం తను ముచ్చట నేను తప్పితే ఎవరు తీరుస్తారు, అందుకే జడేస్తుంది. అమ్మమ్మాజీ, ఆయనకి ఎన్ని రకాల జడలేడు వచ్చో తెలుసా? వాళ్ళ జడ, పూల జడ, ముందు ముడి, వెనక ముడి. నిజమేలే, మరి ఇంత అర్ధరాత్రి పూట తప్పదు. ఏ జడ ఎప్పుడేయాలో, ఏ మూడు ఎప్పుడు ఇప్పాలో అప్పుడప్పుడు జరిగిపోవాలి. అవును, ఇవాళప్పుడు మీరు వచ్చారు, మీకు కూడా జడైనా? అబ్బే, బయట పంది కుక్కలు గోల ఎక్కువగా ఉంటేను నిద్ర పట్టుకెలా వచ్చేసాను. మీరు జడ వేసుకోండి, ముడి. అలాగే వెళ్ళండి. మోసం, దగా, ఇందులో ఏదో మాయ ఉంది. దగా చేసింది మీరు, మోసం చేసింది మీరు. మీరిద్దరు కలిసి నన్ను మాయ చేద్దాం అనుకుంటున్నారా? ఈ క్యాఫ్ మన అబద్ధాలు చెప్పినన్ని రోజులు
అందరూ ఎగబడి నమ్మారు. ఒక్క నిజం చెప్తే ఏమిటిలా అయింది? అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలిరా. మనం జీవితంలో నిజం చెప్పకూడదు, నిజం చెప్పకూడదు, నిజం చెప్పకూడదు, నిజం చెప్పకూడదు. ఏమిటి పత్రికల వాళ్ళంతా కలిసి ఇలా వచ్చారు? రేపు సాంఘిక వ్యవహారాల మంత్రి గారు వస్తున్నట్టుగా తెలిసింది. మీరు వారిని కలుసుకోవాలనుకుంటున్నారా మేడం? తప్పకుండా. ఈ సంవత్సరపు ఉత్తమ ప్రజాసేవా పథకం సంపాదించేందుకు మీరు మంత్రి గారి ద్వారా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి ఇలా వచ్చారు? పేదవాళ్ళ గుడిసెలో తగలబెట్టిన రౌడీల్లో ఇద్దరు దొరికారు సార్. వాళ్ళతో చేయించింది ఎవరు ఉన్నదని చెప్పే వరకు వాళ్ళని చిత్తం కొట్టించండి. ఆ పనే చేశాను సార్. కానీ ఈ నేరం వెనుక చాలా పెద్దవాళ్ళ చేతులున్నాయని తెలిసింది. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ చేతులకి బేడీలు వేయించండి. బేడీలు వేద్దామని వచ్చాం సార్, మీ అత్తగారికి. అవును సార్, మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి గుడిసెలు తగలబెట్టించడంలో మీ అత్తగారి పాత్ర కూడా ఉందని తెలిసింది. ఏంటయ్యా నీకు తెలిసింది? గోడక నాడ గుడిసెలు తగలడ్డాయనే పొద్దున్నే పేపర్లో చదివి పాపం అత్తమ్మాజీ పచ్చి పళ్ళ జ్యూస్ కూడా తాగలేదు. ఆ బాత్తోనే కాలిన ప్రతి గుడిసికి 1000 రూపాయలు, ప్రతి ఇంటికి 10 కేజీల బియ్యం ఇస్తానని చెప్పడానికే ఈ పత్రికలతో మీటింగ్ పెట్టింది తెలుసా? గుడిసెకి 1000 ఎవరిస్తానన్నారు? నేనా? నువ్వు ఊరుకో అత్తమ్మాజీ. నేను ఆ మాట చెప్పకపోతే చేతులు గాజులు తీసేసి వేడిలేసి తీసుకెళ్ళిపోతా. అవునమ్మాజీ, వేడి లేస్తే జైల్లో వేస్తారు, జైల్లో వేస్తే రాళ్లు కొట్టిస్తారు, ఆ తర్వాత నల్ల దుప్పటి, సత్తు ప్లేటు, సాంబార్ అన్నం. చూడండి, ఏయ్, చూడండి పత్రిక అబ్బాయిలు, అత్తమ్మాజీకి చేసే మంచి పనులు చెప్పుకోవడం ఇష్టం లేదు. అందుకే నాకు చెవిలో చెప్పి మీకు చెప్పమంది. రాసుకోండి. కాలిన ప్రతి గుడిసికి పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పి అల్లుడి గారి మీద ఒట్టేసి చెప్పింది. ఏమిటి నాటకం? మళ్ళీ నా మీద హంట విసురుతున్నావా? ఇంకెక్కడ హంటరా అత్తమ్మాజీ, ఉన్న పవర్ అంతా నువ్వే లాగేశావు. ఆహా, విన్నారా విన్నారా? రేపు అత్తమ్మాజీ పేదోళ్ళ బజార్కి వెళ్ళి కొంగు బొడ్లో దోపుకుని చీపిరి పట్టుకుని రోడ్లన్నీ ఊడుస్తారట. రాసుకోండి. నేనా? ఒప్పుకో అమ్మమ్మాజీ, రోడ్లేగా. ఇళ్ల ముందు చెత్తంతా సింహాలనుకుంటాను, ఒప్పుకో అమ్మమ్మాజీ, చెత్తేగా. బూడిదంతా గంపల్లోకి ఎత్తాలనుకుంటాను, ఒప్పుకో అమ్మమ్మాజీ, ఊడిదేగా. కక్కుసు దొడ్లని పెనాయిలేసి కడగాలనుకుంటాను. ఒప్పుకో అమ్మమ్మాజీ, కక్కుసుట్లేగా. అయ్యో, ఇలాంటి మురికి పనులన్నీ నేను చేయాలా? చెయ్యాలత్తమ్మాజీ. ఇట్లాంటి మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఇటువంటి పనులు చేస్తేనే ప్రజల్లో పరపతి పెరుగుతుంది. ఆ తర్వాత ఉత్తమ ప్రజాసేవా పథకం తప్పదు. మేడం, మీరింత ఉన్నతమైన నిర్ణయాలు తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అబ్బబ్బే, అవునవును. రేపు మీరు చేయబోయే సేవల గురించి పేపర్లో రాసేమంటారా? రాస్తారా? రాసేయండి, తప్పకుండా రాయండి. అది చూసైనా ఈ పోలీస్ వాళ్ళకి నేను ఎవరనేది గుర్తుంటుంది. సారీ మేడం, మీ నిజాయితీని అర్థం చేసుకోలేకపోయాను. ఎక్కడో పొరపాటు జరిగింది. ఎక్కడో కాదు, నీకు ఈ ఉద్యోగం ఇవ్వడంలోనే జరిగింది పెద్ద పొరపాటు. ఆహా, బాగా అన్నారా? బల్బల్లా. మీరింత ప్రజాసేవ చేస్తారంటే మీ వెనక మేము ఉంటాం ప్రతి పుట్టలో. తప్పకోండి తప్పకోండి. అమ్మాజీ గారు పేట అంతా ఉడిచేస్తున్నారు. తప్పకోండి. అద్దె వరుస. ఏంటా ఉండటం నా తుండు? మున్సిపాలిటీ వాళ్ళు ఉండటం ఎప్పుడు చూడలేదా? ఆవిడ మీద పర్మిట్ అనుకున్నావా? అందంగా ఉడవడానికి ఆవిడ ఏనాడైనా వంగిందా? వంగి ఇల్లు వచ్చిందా? ప్రాక్టీస్ లేకుండా బజారంతా పరిశుభ్రం ఉడమంటే ఎలా? ప్రాక్టీస్ చేస్తే కూడా మనం ఇదిగో, రేపు ఎన్నికల్లో అమ్మాజీ గారి పేరు కనపడ్డా, పాపాజీ గారి పేరు కనపడ్డా వదలకుండా గుద్దాలి. ఓట్లు గుద్దుతో అమ్మాజీ గారు, అక్కడ పిల్లలందరూ స్నానం చేయించమని గొడవ చేస్తున్నారు. ప్రోగ్రామ్ మార్చండి. రండి, ఇవ్వండి, రండి. రుద్దండి, బాగా రుద్దండి. పిల్లలు బాతుల్లాగా తెల్లగా నిగనిగలాడే వరకు రుద్దండి. రుద్దుతున్నాం బాబు, రుద్దుతున్నాం. నువ్వు మమ్మల్ని రుద్దుతేట నీ రుద్దుడికి మా పొట్టుడిపోతుంది. ఎన్నాళ్ళైందో వెదవుల సాణత్యం. ఎలుకం కంటే తోమిన రంగు మారెట్టలేదు. ఎవరు మసుకొని రుద్దుతావా? నీ మొహాన్ని ఓటు హక్కు కూడా లేదు, నన్ను రుద్దమంటావా? మగ్గుతో కొడతాను. తీసుకోండి 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 తీసుకుని వెళ్ళిపోండి. మళ్ళీ అమ్మాజీ గారు అంటే ఏమనుకున్నావు? ఆడదాన కరుణాలు. ఏ పిల్ల, నువ్వేంటి నీ కొంప కూడా తగలడిందా? ఇప్పుడు వెయ్యిస్తే సాయంతో ఇల్లు తగలబెట్టుకుంటాను. 1000 రూపాయలు కావాలంటే నన్నడుగు, అంతేగాని లంచాలు వసూలు చేసి కట్టిన ఇల్లు తగలబెడతావరా? ముష్టిలో ముష్టి తీసుకొని పోయా. సాటి ముష్టివాడు చెప్తున్నాడు. విను నాన్న, ఇట్లు బిడదెక్షం. మా రాజల్లకి, మా రాజల్లకి. ఆగండి ఆగండి. జైలు కొట్టాల్సింది నాకు కాదు, కాలిపోయిన ఇల్లు బాగు చేసి తిరిగిచ్చిన అమ్మాజీ గారికి. అమ్మాజీ గారికి. ఏ దగా కోరిక చేజేలా? ఎవరు? ఈవిడ దగాకూర. అవును, ఈ ఏరియా మొత్తం మా సొంతం చేస్తానని 10 లక్షల రూపాయలు తీసుకుంది. ఎవరు? నేనా? నువ్వే గుడిసెలు ఖాళీ చేస్తానన్నావు, పక్కా ఇళ్లు కట్టించావు. ఏమిటి నీ స్ట్రీట్ ప్లే? అత్తమ్మాజీ,
మీకు మంచి పేరు రావడం ఇష్టం లేక మీ మీద బురచాలని చూస్తున్నారు. ఇక మీరు తిరగబడాల్సిందే. టేక్ ఇట్ ఈజీ అనుకుంటే లాభం లేదు. అసలు ఏం జరిగిందో చెప్పేసేయండి. ఏయ్, ఆగిపోయావే? నిజం చెప్పే ధైర్యం నీకెక్కడిది? చూసారా వాడు మిమ్మల్ని ఎంత మాట అన్నాడు. మీరు నిజం చెప్పేసి వాడిని అరెస్ట్ చేయించండి. పేపర్లు, ప్రజలు అందరూ మిమ్మల్ని పోడుతారు. చెప్పేసేయండి. కలెక్టర్ గారు, 5 స్టార్ హోటల్ కట్టడానికి ఈ ఏరియాని మీతో శాంక్షన్ చేయించమని వీళ్ళు నన్ను అడిగారు. 10 లక్షలు లంచం ఇస్తామని కూడా చెప్పారు. నేను ఒప్పుకోలేదు. నేను చేయలేక ఇక్కడున్న ఇళ్ళన్నీ తగలబెట్టేశారు. ఎస్పీ గారు విన్నారుగా? ఎస్పీ గారు, వీళ్ళు చేసిన నేరానికి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. వెంటనే అరెస్ట్ చేయండి. అమ్మాది జోడు పాములు మా సింబల్. ఈ జోడు పాముల నుండి ఏనాటికైనా కీడు తప్పదు. ఈ రోజు చాలా శుభదినం. కార్మిక మంత్రి గారు మన కాలనీకి రావడం, కలెక్టర్ గారు మనందరికీ పట్టాలు పంచాలనుకోవడం చాలా ఆనందించవలసిన విషయం. ప్రతి సంవత్సరం మన పట్టణంలో అనేక రంగాల్లో సేవలు చేసిన మహిళలకు ఉత్తమ సేవా పథకం అందించడం మన కార్మిక మంత్రి గారు ప్రవేశపెట్టిన సాంప్రదాయం. ఈ సంవత్సరం కూడా అనేక రంగాల్లో అనేక సేవలు చేసిన స్త్రీమూర్తుల పేర్లు మంత్రి గారికి సూచించాం. ఇప్పుడు ఉత్తమ సంఘ సేవక బిరుదుకి అర్హురాలైన స్త్రీమూర్తిని వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాం. ఆమెను చూస్తే మనసున్న ఎవరికైనా అమ్మా అని పిలవాలనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో అనురాగానికి, ఆమె పాదాలకు నమస్కారం చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఆ స్త్రీమూర్తి పేరు మంత్రి గారే ప్రకటిస్తారు. వాసిరెడ్డి శారదాదేవి గారు. మీరా? నేనెవరో అనుకున్నాను. ఆపండి. ఏం ఘనకార్యాలు సాధించిందని ఆవిడని గౌరవిస్తున్నారు? ఏ అర్హత ఉందని ఆవిడకి ఉత్తమ సేవా పథకం అందిస్తున్నారు? ఏ అర్హత? ఆవిడ పేరు వినగానే ఈ జనంలో నుంచి వచ్చిన స్పందన తరదా ఆవిడ గౌరవించడానికి, ఆవిడను చూడగానే ఈ జనం సంతోషంతో పెట్టిన కేకలు చప్పట్లు తలవా ఆవిడ అర్హత నిర్ణయించడానికి. కలెక్టర్ గారు, ఆవిడకు శాలువా కప్పి పట్టాలు చేర్చివ్వండి. అల్లుడు గారు, ఈ సన్మానం జరగడానికి వీల్లేదు. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? మీరు ఈ జిల్లా కలెక్టరా, మీ అత్తగారికి పియ్యరా? పట్టాలు ఇవ్వండి. అల్లుడు, మీకే చెప్పేది. క్షమించండి అత్తగారు, దయచేసి 10 మందిలోనూ నా పరువు తీయకండి. అమ్మాజీ గారు, మీరు ఇక్కడ గొడవ చేయొద్దు. మీకు ఇష్టమైతే ఉండండి. ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. వెళ్ళకపోతే వెంటబడి తరిమి కొడతామండి. రామ్మా, ఇంటి వెళ్ళిపోదాం. అమ్మా శారదమ్మ గారు, నన్ను గుర్తుపెట్టారా? ఎవరు బాబు మీరు? 40 ఏళ్ల క్రితం మీ ఇంట్లో నారాయణ అని ఒకతను పనిచేసేవాడు. గుర్తుందమ్మా? అవును. నేను ఆయన కొడుకునమ్మా. నేను ఈ రోజు ఈ మాత్రం ఎదిగానంటే దానికి కారణం మీరేనమ్మా. కలెక్టర్ గారు, మీ చేతుల మీదుగా వారికి పట్టాలు ఇవ్వండి. ఇవ్వండి మామాజీ. అమ్మా, మీకు ఒక బాగుండాలి కదమ్మా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తప్పకుండా అతను చాలా గొప్పవాడై ఉంటాడు. నిజమే మంత్రి గారు, ఆమె కొడుకు ఆమెకు అందనంత గొప్పవాడయ్యాడు. పెళ్లి చేసుకుని అమ్మనే మర్చిపోయాడు. అమ్మ ఇచ్చిన బ్రతుకుని అత్తకు తాకట్టు పెట్టిన మహా మేధావి సార్ అతను. ఎవడమ్మా నీచుడు? ఆ దౌర్భాగ్యాన్ని నేనే మంత్రి గారు. ఈ తల్లి కొడుకునై పుట్టి ఏ స్థితికి దిగజారిపోయానో మీరే చూశారు. నా పాపానికి పరిష్కారం లేదు. ఈ జీవితాన్ని ముగించడం ఒక్కటే దారి. మాయా, అయ్యా, మీరు బ్రతికుండగానే మీ కర్మకాండ మీరే జరిపించుకుంటున్నారా? అవునండి, ఈ రోజుతో కంచుకట్ల రఘురామయ్య చచ్చిపోయాడు. వాడి బానిస జీవితానికి ఇక్కడే నీళ్లు వదిలేస్తున్నారు. బాబు, బాబు, బాబు,
ఏమిట్రా ఏమిట్రా ఇదంతా? కన్న తల్లిని క్షోభ పెట్టినందుకు నాకు నేను విధించుకున్న శిక్ష అమ్మా ఇది. ఈ రోజుతో కంచు కట్ల రఘురాం చచ్చిపోయాడు. నీ బిడ్డ వాసిరెడ్డి రఘురాంగా మళ్ళీ జన్మెత్తి ఇప్పుడే కళ్ళు తెరిచానమ్మా. ఎన్ని జన్మలెత్తినా నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరే అర్హత నాకుందమ్మా. ఎందుకు లేదు బాబు, ఇన్నాళ్ళు నువ్వు నాకు దూరంగా ఉన్నా నా మనసుకు దగ్గరగానే ఉన్నావు. ఆ దేవుడు నాకు అన్యాయం చేయలేదు, మళ్ళీ నిన్ను నా దగ్గరికి చేర్చాడు. నన్ను నీ దగ్గరకు చేర్చింది ఆ దేవుడు కాదమ్మా. నీ దగ్గర గోరు ముద్దలు తింటూ నీ ఒడిలో అల్లారు బుద్ధిగా పెరిగిన నా మేనలుడే నన్ను మార్చాడమ్మా. మావయ్య, అమ్మమ్మ బాధ చూడలేక నిన్ను మార్చి ఆవిడ దగ్గరకు చేర్చాలనే ప్రయత్నంలో నిన్ను చాలాసార్లు బాధ పెట్టాను. లేదు రాజు, లేదు. నువ్వేం చేసినా మంచి కోరే చేసి దూరమైన మనుషులు నీ దగ్గరికి చేర్చావు. ఇదిగో చట్కా ముగుడా, కథ అయిపోయిందనుకోకు. మీ మామగారు మారిపోగానే ఎత్తును కూడా దించేయకు. ఇంకా మా అమ్మమ్మ భరతం పట్టాలి. నేను మర్చిపోతానా? నువ్వు సై అను, ఈ జక్కవాడి జబర్సంగా ఏంటి చూపిస్తా. సై. వెరీ గుడ్ అల్లుడు, మొత్తానికి అదర కొట్టేశావు. ఆగండి, ఈ ఇంట్లో అడుగు పెట్టే హక్కు మీకు లేదు. ఓ సత్తమాజీ, మీ బోడి ఆస్తుల కోసం ముష్టి హక్కుల కోసం రాలేదు, మా పెళ్ళాల కోసం వచ్చాం. ఏమంటారు మా గారు? అది మగాడి మాట అంటే. చాలే ఆపండి. మీరు రమ్మంటే రావడానికి నా కూతురు మనవరాలు మీ పెంపుడు గుర్రాలు కాదు. ఓసిన సూపర్ పెళ్ళామా? జక్క మొగుడిని జెంట్మెన్ లా అడుగుతున్నాను. పద. నేను రాను రాను రానే రాను. రావా? Once more. అయ్యో, ఇది నిజమైన మగాడి దెబ్బ. చల్ రే చల్. అమ్మమ్మాజీ, హాయ్. ఎక్కడికి? వాడు జట్టవాడు. అయినా జెంట్మెన్. నా మొగుణ్ణి జట్కవాడు అన్నావో అయిపోద్ది. పద. అల్లుడు ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చా. అలాగే. విన్నావుగా, ఈ కూతురుకున్న జ్ఞానం నీకు కూడా ఉంటే మర్యాదగా నాతో వచ్చింది. నీతోనా? పెళ్ళాం కావాలనుకుంటే నువ్వే ఇక్కడ పడుండు. విన్నావా? అది నా కూతురు, దానికి నా రక్తాన్ని పంచాను. ఈ పాడుబుద్ధులు కూడా పంచావు. మా అమ్మ తిట్టే ధైర్యం నీకెక్కడిది? నన్నే కొట్టావా? మామాజీ, కంచు కట్ల గారు వంశం కసాయి దెబ్బ పడాలి గాని కలెక్టర్ దెబ్బ సరిపోదు. ఇంకోటి పీకో. అలాగే అల్లుడు. చాలండి బాబు, చాలు. బుద్ధొచ్చింది, బుద్ధొచ్చింది. ఈ పని మీరు ఎప్పుడో చేస్తుంటే బుద్ధిగా మీ భార్యలో పడుండేదాన్ని. కాదండి, మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. వెరీ గుడ్. వెళ్ళొస్తానమ్మా. బాస్ బాబు, అల్లుళ్ళకి అల్లుడు అనిపించావు. మీరంతా వెళ్ళిపోయిన తర్వాత నేను మాత్రం ఇక్కడ ఏం చేస్తాను? కిరణాల్లో జెండా కర్రలాగా నేను మీతోనే వచ్చేస్తా. వచ్చేదాకా వంట చేసి పెడతా. మీరెక్కడికి? నువ్వు ఎక్కడికి రావో అక్కడికి. అది శ్మశానం అయినా సరే తుండు కొట్టేసి పడుకుంటా. నన్ను వంట తెలిపోతారా? నేను కూడా మీతోటే వస్తా. అక్కడ కూడా ఎందుకు? ఏం బాబు, నేను కన్నా మీతో వస్తున్నా వస్తా. అరే లాపం, ఈ ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళగా బతికారు, ఆడవాళ్ళు మగవాళ్ళలాగా బతికారు. నువ్వు ఎక్కడవే ఆడా మగ కాకుండా నిజంగా బతికావు. నువ్వు 2 in 1 గాడివే, ఎక్కడైనా బతికేస్తావు. రా. వెళ్ళండి, నన్ను వదిలి అందరూ వెళ్ళిపోండి. వెళ్ళండి. నా గౌరవాన్ని పౌరుషాన్ని ఎగతాళి చేసే వాళ్ళు ఎవ్వరూ ఇంట్లో ఉండనక్కర్లేదు. వెళ్ళండి. నా అనుబంధాల్ని రక్త సంబంధాల్ని ఇప్పుడే తెగదంపులు చేసుకుంటున్నాను. వెళ్ళండి, అందరూ వెళ్ళిపోండి. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఈ కంచుకట్ల అమ్మాజీ ప్రాణాలతో ఉన్నంత వరకు ఎవరికి తల వంచి మాత్రం బ్రతకదు. అబ్బా, ఓ మాట చెప్పనా? అటు ఇటుగా నన్ను చూసే నీ లోకం జారిపడుతుందేమో గాని మొగుడిపట్టి నిన్ను మాత్రం గౌరవించదు. ఇదిగా ఈ ఆస్తులు అంతస్తులు నిన్ను కాపాడవు. నేను జెంటిల్మన్ని జైలుకు పంపించావు, పెద్ద విలన్ని చేశావు.
చంపుతాడనుకున్నావా? లేదు, ఇప్పుడు మా అన్నగారు స్టైల్ మార్చారు. ఏయ్, తీసుకురండి. అవునమ్మాజీ గారు, లంచం చేసుకుని పని చేయడం నేర్పించింది మీరే. ఆయన లంచం ఇచ్చాడు, వెంటనే మీ మీద భక్తి తగ్గి ఆయన భజనలో పడ్డాను తప్ప. అంతేకాదు, నీ పాపాదిని ఈ బిళ్ళ పిక్చర్కి పెళ్లి చేసుకుంటే గుండ్రని పండంటి బిడ్డని కనిపెంచి నీ ఊళ్ళో పడేసుకుంటేవాడు. వాడు గుయ్యో గుయ్యోమని నీ ఊడి తెలిపేవాడు. మొగుళ్ళ కళ్ళ ముందే మీ చేత తెల్ల చీరలు కట్టించి విధవా మహోత్సవానికి ఏర్పాట్లు చేశారు తీస్తే భగవాన్ గారు. ఏమైంది? నాకేం పర్వాలేదు. ఆ భగవాన్ మనుషులు వచ్చి ఇంట్లో అందరినీ కొట్టి అమ్మగారు వాళ్ళని తీసుకెళ్లిపోయారు. మీరు త్వరగా వెళ్ళండి. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి త్వరగా.
వాణ్ణి మిమ్మల్ని చిత్రహింసలు చేసి చంపుతాను. అల్లుడు బాబు చేసిన పొరపాటికి నేను బాధపడుతున్నా, నన్ను క్షమించవా? మన మధ్యన క్షమాపణ ఏమిటమ్మాజీ? ఆఖరికి అందరం కలిసాం అంతే. రాజు బయట నీ కూడా నా కూడా కనపట్టలేదు. చెడిపోయి ఎత్తుకున్నా పదా. వాడుకోవడానికి వెళ్తే పాడుకోవడానికి వెళ్తే నీకెందుకు టేకిటీస్ అనుకో. ఏంటి టేకి జరుగుతున్నా నా తుండు? వీళ్ళిద్దరు కూడా కొండల మీద డాన్స్ చేసేదాకా టేకి జరుగుతున్న ప్రసక్తే లేదు. నువ్వు డాన్స్ చేయించేదేంట్రా?